అందరూ మీడియా ఫోటోగ్రాఫర్ సెటిల్ అవుతారా ప్లీజ్? హాయ్, హౌ ఆర్ యూ? చాలా ఆనందంగా ఉంది. సెటిల్ అవుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్ ఇన్ హైదరాబాద్. ప్రతిసారి బెంగళూరుకి రిటర్న్ వెళ్తే హైదరాబాద్ నుంచి ఏదో హెవీ హార్ట్లో రిటర్న్ వెళ్తాను, ఎప్పుడు రిటర్న్ వస్తాను హైదరాబాద్లోకి అనేసి. సో ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ సిటీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ టీమ్తో శివా కంఠంనేని గారు, మరి మన డైనామిక్ డైరెక్టర్ జీవికే గారితో ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ అనదర్ ఫిల్మ్ టైటిల్ మనీ శంకర్. అండ్ మనీ శంకర్ ఫిల్మ్ వచ్చేసి ఇప్పుడు చివరిలో ఉంది. లాస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ ఉంది మణిశంకర్ సినిమా కోసం. అండ్ ఈ ఫిల్మ్లో యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రోల్స్ నాది. ఐ వాజ్ నాట్ అవైలబుల్. సో నాకు నా రోల్ మిస్ అయిపోయింది బికాస్ ఆఫ్ మై అన్అవైలబిలిటీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియో రిలీజ్కి నాకు ఒక సర్ప్రైజ్ యాంకర్గా పిలిచారు. నన్ను నమ్మారు. నాకు ఎంత తెలుగు తెలుసు అది ప్రూవ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఏదైనా తప్పులు జరిగితే ప్లీజ్ అది హార్ట్లోకి తీసుకోవద్దు. చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. అండ్ వెరీ ఫేవరెట్ టీమ్. నాకు శివా సార్ అంటే చాలా అభిమానం, మన డైరెక్టర్ బాబీ గారు అంటే చాలా అభిమానం. ఈ లైట్ హౌస్ బ్యానర్ వచ్చేసి ఇట్స్ వెరీ గుడ్ బ్యానర్. ఒక కొత్త బ్యానర్ అవుతే కూడా రియలీ దే టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ద ఆర్టిస్ట్. ఐఎమ్ షూర్ దే ఆల్ అగ్రీ విత్ మీ. అండ్ చాలా కంఫర్ట్గా చూసుకుంటారు, చాలా మంచిగా సినిమా కూడా తీస్తారు. ఈ సినిమా నాకు మిస్ అయిపోయిందని చాలా బాధగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, మన నెక్స్ట్ మణిశంకర్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఒక సినిమా చక్కగా నడవాలంటే ద ప్రొడ్యూసర్స్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దెమ్. ముప్పా వెంకయ్య చౌదరి గారు అండ్ రామ్ బాబు యాదవ్ గారు ప్రెజెన్స్ లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్లో ప్రొడ్యూసర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు, మరి జీవికే గారి డైరెక్షన్లో ఈ ఫిబ్రవరి 13th రిలీజ్ అవుతుంది అమరావతికి ఆహ్వానం. ఈ ప్రీ రిలీజ్ డేట్కి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అండ్ టీజర్ కూడా ఇప్పుడు చూడడానికి మాకు టైం అవుతుంది. కానీ బిఫోర్ ద టీజర్ ఒక ఈవెంట్ చక్కగా నడవాలంటే వీ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ద స్పాన్సర్స్ ఆఫ్ ది ఈవెంట్. ఈ స్పాన్సర్స్ వచ్చేసి దిస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్, ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలరీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ US. This event is by the very famous, the one and only Shreyas Media, Bharat's #1 movies, events and promotional company. ఈ టీజర్ నేను చూసేసరికి ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్ పవర్. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చూస్తే ఇంకా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ మన ఇండస్ట్రీలో రావాలబ్బా అనేసి మనసు కోరుకుంటుంది. వీ హ్యావ్ నాట్ 1, నాట్ 2, నాట్ 3, వీ హ్యావ్ 3 బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మన ఇండస్ట్రీలో ఎంత ఎక్కువ అవుతాయో అన్ని ఆపర్చునిటీస్ అన్ని టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి హీరోస్ కూడా ఎక్కువ అవుతాయి. నేను వీళ్ళని హీరోయిన్స్గా చూడను, ఎక్కడో ఒక చోట వీళ్ళని హీరోస్గానే చూస్తాను. అండ్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ టీజర్. ఇట్ హ్యాస్ ద థ్రిల్స్, ఇట్ హ్యాస్ ది యాక్షన్, ఇట్ హ్యాస్ ది డ్రామా. ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఎంత మాకు ఎక్సైట్మెంట్ ఉండాలి అన్ని పంచ్లు ఈ టీజర్లో ఖచ్చితంగా ఉంది. సో ఈ టీజర్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఇప్పుడే పోయేసి ఈ టీజర్ చూద్దాం.
మీకోసమే వెయిటింగ్. ఎంజాయ్ చేశారా ప్రోమో? ఎంజాయ్ చేశారా ప్రోమో? థ్యాంక్ యూ. ప్లీజ్ వేకప్. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్స్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అమరావతికి ఆహ్వానం. థ్యాంక్ యూ KLM ఫ్యాషన్ మాల్ ఈవెంట్ని స్పాన్సర్ చేసినందుకు. ఇప్పుడు స్టేజ్ మీద వీఆర్ కాలింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, ద ప్రొడ్యూసర్స్ వల్లనే ఒక సినిమా సక్సెస్ఫుల్గా అవుతుంది. వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. అనిల్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, MV మహేష్ గారు అండ్ శ్రీధర్ గారు, దయచేసి ప్లీజ్ స్టేజ్ మీద రండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అనిల్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, MV మహేష్ గారు అండ్ శ్రీధర్ గారు. మైక్ ఇవ్వనా? ప్లీజ్ మాట్లాడండి, ఫ్యూ ప్రెషియస్ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ వేదికలో వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పాల్సింది మా అందరికీ ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వరరావు గారికి, శివశంకర్రావు గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా మెయిన్ చెప్పాల్సింటే డైరెక్టర్ గారు సినిమా చాలా కష్టపడి తీశారండి. నాకు స్టేజ్ మీద మాట్లాడటం కష్టం కొంచెం, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చేసిన పెద్దలకి, మాకు బాగా ఎమ్మడి ఉండి మన జీవీకే సార్ కానీ శివ సార్ కానీ కలిసి జర్నీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా సార్తో కలిసి జర్నీ చేస్తాను. ఈ అమరావతి ఆహ్వానం సినిమా అనేది అందరూ బాగా బయటికి మనకు అయినంత వరకు తీసుకెళ్ళి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయాలని, పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే అండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. ఈ అమరావతి ఆహ్వానం సినిమా చాలా కష్టపడి చాలా అందంగా రూపొందించాము. దీనిలో డైరెక్టర్ గారి పాత్ర చాలా కష్టపడ్డారు ఆయన కూడా. అందరికీ థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకి, గెస్ట్కి గుడ్ ఈవినింగ్. నాకు మా బాస్ శంకర్రావు గారి ఎప్పటి నుంచో పరిచయం అండి. వారి మొదటి సినిమా అక్కడొక్కడ ఉన్నాడు నేనే రిలీజ్ చేశాను, నైజాము. నాకు డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఈ సినిమా నేను ఫస్ట్ ట్రైలర్ను సినిమా చూసినప్పుడు ముందు నేను జీవి గారిని కంగ్రాచ్యులేషన్ చేశాను. ఈ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు మేమే డైరెక్ట్గా ఓన్గా రిలీజ్ చేస్తున్నాము. మా శంకర్రావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని పక్కా డెఫినెట్గా అవుతుందని కూడా నాకు నమ్మకం ఉందండి. ఇందులో చేసిన ముఖ్యంగా చెప్పాల్సిందంటే మా సురేష్ గారు, మా హీరోయిన్లు అందరూ మమ్మల్ని అందరినీ భయపెట్టేశారండి. ముఖ్యంగా శంకర్రావు గారు డబల్ రోల్ చేయడం నాకు తెలీదు. సినిమా చూసిన తర్వాత ఓకే సారీ. సో యా ఓకే. ఎనీహౌ సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నాకు నమ్మకం ఉంది సినిమా బాగా సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ. మేమందరూ కోరుకుంటున్నాం సినిమా హిట్ అవ్వాలి, మీకు చాలా 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 డబ్బులు రావాలి. విల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్. ఎస్, సక్సెస్ మీట్లో కొద్దిగా డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. హోప్ విల్ మేక్ సక్సెస్ మీట్ డెఫినెట్గా. ఓకే, డన్. 3 బ్యూటిఫుల్ గ్లిమ్సెస్ ఉన్నాయి ఈ మూవీది. ప్లీజ్ ఈ గ్లిమ్సెస్ ప్లే చేస్తారా? కీటక మరణం కప్ప జీవనాధారం, కప్ప మరణం పాము జీవనాధారం. ఈ సృష్టి మొత్తం జనన మరణ పోరాటం. ఇది ఒక యుద్ధం.
ప్రతి ఒక్కడు ఎప్పుడొకప్పుడు చావాలా, కానీ ప్రతి పుట్టకి ఒక పర్పస్ ఉండాలా. నేను పుట్టిందే నీ చావు కోసం రా, చావురా నా కొడకా. ఇంకా దాహం తీరలేదేశ్వర్, చావు నీ దాకా వచ్చేసింది. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. ఇప్పటిదాకా భరించాం, ఇక తగ్గించాం, ఇక ఆలోచించాం. వస్తున్నారు కదూ, వచ్చేస్తున్నారు కదూ. బయలుదేరండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వెల్కమింగ్ మురళీ మోహన్ గారు. వండర్ఫుల్ గ్లిమ్స్. కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ మాస్టర్ గారు ఈ సినిమాలో అందరినీ చాలా బాగా డాన్స్ చేపించారు. మీరు ఇక్కడ కూడా రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ నాగేంద్ర ప్రసాద్ గారు ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అమరావతికి ఆహ్వానం. ఎక్కడున్నారు? ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు రాజకృష్ణ, కొరియోగ్రాఫర్ని. అమరావతికి ఆహ్వానం నేను సింగిల్ రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ సార్, జీవికి సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోలు అందరూ చాలా ఎనర్జీగా చేశారు, డ్యాన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, చూసా, సాంగ్ కూడా బాగుంది. అమరావతికి ఆహ్వానం టీంకి అందరికీ గుడ్ లక్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా శంకరరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. You want me to talk? Please, sir. Oh. Good evening, everybody. I did a very short, nice, friendly appearance in this movie because both the producers are very good friends of mine. And earlier I did act with Shankar Rao garu in a film long time back. So luckily I happened to meet him after so many years, but immediately they gave me this character, and as for me, it turned out to be a very, very interesting and nice character, and I hope the audience do like it. And the movie has come out very good as far as I can say, and I wish the whole unit, the producers, everyone very, very grand success and all the best to you, sir. Thank you. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఒక సినిమాలో అందరూ చాలా అందంగా కనిపించాలంటే ద మ్యాజిక్ ఇస్ ఇన్ ద డిఓపీస్ హ్యాండ్. సో మన ఫేవరెట్ డిఓపి ప్రభాకర్ గారు, మణిశంకర్లో కూడా నేను వర్క్ చేశాను మీతో. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ మణిశంకర్ నెక్స్ట్ మంత్ షూట్ చేస్తున్నాము. ఇందులో మిస్ అయిపోయాం మేము ఇద్దరు, కానీ మళ్ళీ మిస్ అవ్వకూడదు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డిఓపి. ప్లీజ్ టాక్ టు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందమైన అమ్మాయిల మధ్యలో నిలబడి స్పీచ్ ఇవ్వాలంటే మేము వెనక ముండి చేసేవాళ్ళం తప్ప ముందుండి మాట్లాడేవాళ్ళం కాదు. ముందుగా సార్ మురళీమోహన్ గారికి హార్టీ వెల్కమ్ సార్. వచ్చిన పెద్దలందరికీ, రఘుబాబు సార్, సురేష్ గారు, హరీష్, వెంకటేశ్వరరావు గారు, మీరు మాకు ప్రొడ్యూసర్గా గారి కంటే యాక్టర్గానే మేము గుర్తుంచుకోగలుగుతాం. మోస్ట్లీ మా శంకర్ గారు. ఈ అమరావతికి ఆహ్వానం అనగానే అందరు ఇదేదో ఆంధ్రాలో అమరావతి అనో ఇంకోటనో చాలా అపోహలతో నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇలాంటి అమరావతి కాదు. ఇది ఒక బ్యూటిఫుల్, ఒక నలుగురు ఏంజిల్స్ మధ్యలో ఉండే అమరావతి. ఆ ఏంజిల్స్ కూడా
కాసేపు గ్లామర్గా, కాసేపు భయంగా, కాసేపు హోమ్లీగా, అన్ని రకాల షేడ్లు ఉండే అవకాశం ఈ సినిమాలో కుదిరింది. నాకు ఇంతగానంగా ఫ్రీగా పనిచేయడానికి కంఫర్ట్ ఇచ్చిన మా జీవిపై, ఏ స్టోరీకైనా సరే, ఏ సినిమాకైనా కానీ కంటెంట్ని నమ్ముకొని తీసే డైరెక్టర్లు ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయని అనడానికి దానిలో నేను కూడా ఒక పార్ట్ ఉన్నా. ఈ రోజుల్లో సినిమాకి కంటెంట్ నమ్ముకొనే నేను 5D కెమెరాతో ప్రయోగం చేశా, సక్సెస్ కొట్టా. అదే బస్ స్టాప్ సినిమాలో మళ్ళీ కంటెంట్ నమ్ముకుని మళ్ళీ సినిమా తీసాం, సక్సెస్ కొట్టా. ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఓన్లీ కంటెంట్ని నమ్ముకొనే, సార్ ఈ సినిమాలో మనం హర్రర్ పెడుతున్నాం ఎట్లా సార్ అని అంటే కూడా, ఎందుకు సార్ మీ సబ్జెక్ట్లో కంటెంట్ ఉంది, మీకు రండి సార్ అని సపోర్ట్ చేశా. దాంతోపాటు నేనేం అడిగిన ఎక్విప్మెంట్ నాకు ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఈ ప్రొడక్షన్ టీంలో ప్లానింగ్ ఒక షెడ్యూల్ వేశారంటే షెడ్యూల్ ప్రకారం అన్నీ పర్ఫెక్ట్ చేశారు కాబట్టి సినిమా అంత రిజల్ట్ వచ్చింది. నేనైతే చాలామందికి బాగా ఇబ్బంది పెట్టా, ఎందుకంటే ఆ ఎఫెక్ట్, ఆ ఫీల్ రావడం కోసం అని చెప్పి కొంచెం మీకు కళ్ళల్లో లైట్లు వేయటాలు, ఫ్యాన్లు వేయటాలు అన్నీ చేశాను. సారీ, ఏమనుకోమాకండి. బట్ ఆ రిజల్ట్, మీ కష్టం అనేది ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. గుడ్. సుప్రీత, ధన్యాజీ, ఇస్తర్జీ, అంటే మీరు మా ఇంట్లో ఒక మెంబర్ లాగా నాతో సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్గా ఈ చిన్న సినిమా అనే ఫీలింగ్ కంటే, ఒక చిన్న సినిమాకి ఇంతగానంగా పబ్లిసిటీ చేసేది ఈ మధ్యకాలంలో ఎవరు లేరు. అయినా సరే సినిమా రిజల్ట్ అవన్నీ పక్కన పెడితే ఒక నలుగురిలోకి ప్రమోషన్లోకి వెళ్ళాలంటే సపోర్ట్ చేసేది మీడియా పీపుల్. ఇప్పుడున్న ఆయువు పట్టు మెయిన్ మీడియా పీపులే. మీరు కానీ దీన్ని ఎక్కడికి తీసుకెళ్తే వీళ్ళందరి కష్టానికి రిజల్ట్ అక్కడ కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. దీనిలో వీళ్ళు ఇప్పటికే చాలా ప్రమోషన్స్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. దీనిలో జీవిబై వెరైటీగా కొత్త కాన్సెప్ట్లతోటి సోషల్ మీడియాలోను, పబ్లిక్ మీడియాలోను, అట్లన్నింటిలోనూ ప్రమోషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ నుంచి మాకు కూడా సపోర్ట్ వస్తుంది. దెన్ మా ఆర్టిస్టులకు కానీ, ఈ సినిమాలో ఉన్న క్యాటర్లు వర్క్ చేసిన అందరికి కానీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేటింగ్. ఏదైనా సరే ఎఫెక్ట్ ఉంది అంటే థియేటర్లోనే కనపడుతుంది. బుల్లి మొబైల్లో ఏముంది సార్, రండి చూద్దాం థియేటర్లో. ఆహ్వానం, అమరావతికి ఆహ్వానం. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. డిఓపి ప్రభాకర్ రెడ్డి గారితో ఏ హీరోయిన్ అయినా వర్క్ చేస్తే మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. మీరు చెప్తే కూడా చాలా స్వీట్గానే చెప్తారు కదా. చాలా జెంటిల్మెన్ అండ్ గ్రేట్ టెక్నీషియన్. చాలా అద్భుతంగా హీరోయిన్స్ని చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఫైట్ మాస్టర్ అంజీ మాస్టర్ గారు వచ్చారు. అందరినీ సినిమాలో కొట్లాడిపించారు. ఇక్కడికి వచ్చేసి ఒక స్ట్రాంగ్ స్పీచ్ ఇవ్వండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సారీ, కొంచెం లేట్ అయింది, షూట్ నుంచి వచ్చాను. మీడియా మిత్రులు అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంత మంచి టీంతో పనిచేయడం చాలా హ్యాపీ. సార్తో ఇది 3వ సినిమా. చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది సార్ వర్క్ చేసినంత సేపు. అందరు టెక్నీషియన్స్ తోటి వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీ. ఫైట్లో మేడంని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ అండి. మంచి హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సినిమా గురించి చాలా కనుక్కున్నాం. ఇప్పుడు కొద్దిగా ఎంటర్టైన్ అవుదాం. రమేష్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ప్లీజ్ మిమ్మల్ని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్. నమస్కారం. నేను ఎవరికి తెలియదని చప్పట్లు కొట్టట్లేదు కదా. ఘట్టమనేని శివరామకృష్ణ గారు నటశేఖర కృష్ణ గారు రూపాంతరం చెందినట్టు కంఠమనేని శివకుమార్ గారు కూడా అదే అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్నారు. ఆయన ఒక్కడి వల్ల మీ అందరూ పరిచయం అయ్యారు. కానీ ఇక్కడ నా దైవం, నేను అత్యంత ఇష్టంగా ప్రేమించే నా పద్మశ్రీ మురళీమోహన్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను చేసే ఈ మిమిక్రీ కేవలం సరదాగే తీసుకోండి. ఎక్కడ కూడా సినిమాని ఎలా తీసుకుంటారో హారర్ సినిమాని అలాగే తీసుకోమని మనవి చేస్తూ, ఈ సినిమా గురించి చంద్రబాబు నాయుడు గారికి ఎవరో సమాచారం ఇచ్చారు, అమరావతికి ఆహ్వానం అని.
ఇది మా హనుమంతరావు గారికి తెలిసింది, వి హనుమంతరావు గారికి. ఎవరే అమరావతికి ఆహ్వానం తీసినాడు, మరి హైదరాబాద్కి ఆహ్వానం దియావా శివరామకృష్ణ ఏమై అని చప్పట్లు కొడుతున్నారు సల్లా కూర్చొని. హైదరాబాద్కి ఆహ్వానం కూడా తీయాలి, ఖచ్చితంగా నేను చూడాలి, మా సోనియా గాంధీకి చూపించాలి. అరే చప్పట్లు కొట్టు రమేష్, కేల్కతం దుకాన్ బంద్. చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన సినిమా తీశారు, దానికి అమరావతికి ఆహ్వానం అని పెట్టారు. అమరావతి అంటే ఒక మృత్యువు లేని ప్రదేశం. మీరు మాత్రం హర్రర్ తీశారు శివగారు, కానీ ఈ సినిమా బాగా ఆడాలి, సినిమాని సినిమాగా చూడండి, ఒక చిత్రాన్ని చిత్రంగా చూడమని మీ అందరికీ మనవి చేస్తూ, నాది జన్మభూమి, మా మామగారు ఎన్టీఆర్ది పుణ్యభూమి. కొట్టండి చప్పట్లు. ప్రతిసారి కొట్టండి చప్పట్లు అంటాం కదా, మీరే కొడతారు. ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఒక అతను సార్ నిన్న మా మురళీమోహన్ గారు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా, అంటే సాధారణంగా చెప్తున్నాను, మిమిక్రీ రమేష్ పద్మశ్రీ ఎప్పుడు అవుతారంటే ఎవరో పిలిపించుకున్నాడు యాంకర్తో, పద్మశ్రీ మిమిక్రీ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామంటే మా మురళీమోహన్ గారు నీకెప్పుడు వచ్చిందే, మా లిస్టులో నీ పేరు లేదు కదా అన్నారు. అంటే మా ఆవిడ పేరు పద్మశ్రీ సార్, ముందు పెట్టుకున్నాను, అందుకే అట్లా పిలిపించుకొని ఆనందపడ్డాను సార్, దండం పెడతాం మీకు అన్నాను. అంటే ఇది పరిస్థితి. వాస్తవంగా ఒక కవి వస్తాడు సార్ స్టేజ్ మీదకి వచ్చేసి, నేనెందుకు బతికున్నా శీర్షిక పేరు అంటాడు. జనాలు అంటారు మేము బతుకుంటామని ఈ కవిత చదివితే అంటారు. అంటే అందుకని బంద్ చేసి పెడతారు. సరే ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి. ఇవాళ సోషల్ మీడియా పిచ్చి వాళ్ళని సెలబ్రిటీలు చేస్తుంది సార్. వాళ్ళు సెలబ్రిటీలు అయిన సంగతి పిచ్చోళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళు ఎంత గొప్పగా పేరు పొందారంటే అద్భుతంగా పేరు పొందారు. ఒక్క మిమిక్రీ రమేష్ 40 సంవత్సరాల నుంచి మిమిక్రీ చేస్తే నన్ను ఎవ్వరు గుర్తుపట్టట్లా. మీరు కూడా ఇంతకుముందు చప్పట్లు కొట్టలేదంటే నేను ఏం చేయాలి చెప్పండి సార్. మిమిక్రీ చేసి కాలేజీలో దిగ్గానే ఒక 4 పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు సార్. నేను లేచి నిలబడ్డా అన్ని సర్దుకొని. అందులో ఒకడు నాకు సెల్ ఫోన్ ఇచ్చి మా 4 ఫోటో తీయ అన్నాడు. అప్పటి నుంచి నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వట్లే సెలబ్రిటీ అని. సో అలాగే ఒక నందమూరి బాలకృష్ణ గారి డైలాగు, ఆయన వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఈ సినిమా గురించి అని మీకు మనవి చేస్తే, ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది అసురుడి నేల కాదురా, ఈశ్వరుడి నేల. కావాలని దీన్ని ఎవరైనా తాకితే మీకు పుట్టగదులు ఉండవు. హరహర మహాదేవ్. బాలకృష్ణ గారు ఇంత అద్భుత డైలాగ్ తీసుకొస్తే ఒక డైలాగులు అంటారు బాలయ్య బాబు, ఏమంటారంటే, ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ ఒంటి మీద 100 డ్రెస్సులు మారచ్చు, కానీ మారంది ఒకటే, మన ఇంటి అడ్రస్. అదే మన తెలుగు సినిమా. నిన్ననే వేడుకలు జరిగాయి, కొట్టాలి చప్పట్లు మన తెలుగు సినిమా తల్లికి. మా రఘుబాబు అన్న చూస్తున్నాడు, రఘుబాబు అన్న బాగా మన శ్రీధర్ గారి పరిచయం అది. సో సార్ ఇంకొంతమంది వాయిస్లుగా, అంటే బోర్ ఏం కొట్టట్లేదు కదండి ఎవరికి. సరే సరే, అంటే ఇది బలవంతంగా అడగటం అన్నమాట. అంటే మీరు ఎలాగ బోరు కొట్టినా కానీ కొట్టలేదు కాసేపు చేయంటారు. సో వాస్తవంగా ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. వారందరి వాయిస్లు చెప్పడానికి ముందు పాత తరంలోకి వెళ్ళిపోదాం. పాత తరంలో ఒకవేళ మీ అమరావతికి ఆహ్వానం నాగేశ్వరరావు గారే వచ్చి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? మామూలుగా ఒక అందమైన పేరు పెట్టి అమరావతికి ఆహ్వానం అనే సినిమా తీశారు. ఆ నిర్మాతలకు, తీసినటువంటి దర్శకుడు బాబీకి, నటీనటులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను ఇప్పుడే ఒక ట్రైలర్ చూశాను. తప్పకుండా మీ సినిమా ఆడుతుంది. ఆ తర్వాత స్వర్గలోకానికి పంపండి, వాళ్ళకి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు మాట్లాడితే, సో ఆయన సినిమాల్లో మాట్లాడిన ప్రభావం ఇవన్నీ సరే మామూలుగా పెట్టుకుందాం సార్. కాకపోతే నేను అప్పుడప్పుడు సింగర్ని కాబట్టి ఈ మధ్య గద్దరన్న అవార్డ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన కూడా గుర్తుకు చేయాలి కదా. మన గద్దరన్న కానీ మాట్లాడితే ఈ అమరావతికి ఆహ్వానాన్ని కూడా ఆసువుగా పలకగలడు ఆయన. అదిగో అమరావతి, అదిగో ఆ కొండల నడుమ
తొంగి చూస్తున్న అమరావతి, అమరావతికి ఆహ్వానం. ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కోనమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని. ఒకసారి మా మురళీమోహన్ గారు వెళ్ళి గద్దరన్నని అడిగాడు ఏదో సినిమాలో, పాటుకు మధ్యలో అరుస్తుంటారు గద్దర్ గారు, ఎందుకు మీరు అని అంటే, ముంగట నిద్రపోయేటోళ్ళు ఉంటే లేస్తారు కాదన్న, అందుకే అరుస్తుంటా. వాళ్ళు గాయకులు అరుస్తుంటారు సార్, ఎవరైనా నిద్రపోతుంటారు కదా నచ్చక, వాళ్ళు లేస్తారనమాట. సో ఇది పాటకు ఆ సందర్భం చెప్పొచ్చు. అదే ఒక సింగర్గా నేను మిమిక్రీలో ఎన్నో రకాల అంశాలు తీసుకున్నాను, కానీ ఇది ఈరోజు ఈ మిమిక్రీలో ఒక నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు వచ్చిన నటీనటుల ఆ కంఠాన్ని, అదొక దాన్ని మాడ్యులేషన్ని ఎలా పలకగలిగారో రామారావు గారు ఒకసారి మీకు చెప్తాను. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఇతనిని మూర్తాభిషిక్తుడను గావించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్గ నవరత్న శక్త కిరీటమును వేగముగా దెమ్ము, మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ సువర్ణ మండిత సింహాసనమును దెప్పింపుడు, పరిజనులారా పుణ్య భాగీరథి నదీద్వయములుడందుకొనుడు, కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగరెండు. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ సముచిత సంతృప్త స్వాంతుడగు ఈ కురు భూప్రాంతుడిని సంభావన సంభాషణ భూషణములు చేయి, ఈ సభాభవనము ధన్యము ధన్యము, అమరావతికి ఆహ్వానము. థ్యాంక్ యూ. ఇదే డైలాగ్ని సరదా కోసం అన్న సార్ మన విజయ్ దేవరకొండ గారికి ఇద్దాం. ఒకవేళ విజయ్ దేవరకొండ గారు హే కేంచేత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ, హే ఆ డైలాగ్ నాది, ఆ పిల్ల నాది, ఇది ఎవడరా రాసింది మా ఇది ఆపేయండి, ఇంతకంటే ఎక్కువ రాదు. అంటే ఎవరు ఏ డైలాగ్ చెప్పాలో అది చెప్పాలి. సో సాధారణంగా ఈ మిమిక్రీలో పొలిటీషియన్స్లో ఒక మోడీ గారు కూడా అమరావతికి ఆహ్వానం. సురేష్ గారు, మోడీ గారు మిమ్మల్ని అభినందిస్తే ఎలా ఉంటుంది? మీరు జీవిక గారు ఎక్కడ దర్శకులు బాబన్న, మీరు మనము చెయ్యాలి, మనమే చెయ్యాలి, मेरे प्यारे अमरावती की आह्वानम बैच सबका मेरा नमस्कार दे दिया. पद्मश्री श्री मुरली मोहन जी, आपको पद्मश्री आने के समय पे मैं बहुत बहुत शुभकामना देता है. एक बार वो साहब को जोरदार से तालियां दे दिए. तो मोदी गारू రాలేదండి, తక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సో మోడీ గారు ఇలా మాట్లాడితే మరి మా రేవంత్ అన్నకు తెలిసిందనుకో, మా సోనియా గాంధీ ఏం చేసిందయ్యా నువ్వు చెప్పవా అంటాడు ఆయన. మళ్ళీ అది కూడా ఉంటుంది కథ. ఇట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఆయనది తీసుకుందాం. ఆడోడు మోపైనాడు, మాకు తెలియదా, మేము సినిమాలు తీయమా, ఇక ఈడుండి కూడా అమరావతికి ఆహ్వానం అంటవా జీవికే, రేపు హైదరాబాద్కి ఆహ్వానం అనాలి, లేకపోతే మా చింతమడికి ఆహ్వానం అని చెప్పాలి. కేల్ గతం దుకాన్ బంద్, ఒకసారి గట్టిగా పిల్లగానికి సపోర్ట్లు కొట్టాలి, మంచి సినిమా తీసిండు. ఇట్లా ఒకసారి కేసీఆర్ గారు కారులో వెళ్తుంటే మామూలుగా ఒక పాట వినిపించారు. అదేంటంటే సార్, పాటని నేను ఏమంటలేదు కానీ, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు. ఎవడ్రీ పాట రాసినాడు? డ్రైవర్ని అడిగాడు. అన్నాడు, నేను రాయలేదు సార్ అన్నాడు. మళ్ళీ పెట్టి పాట అన్నాడు. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు. 3 దేశాలు తిరగాలి దేనికి? 3 వీసాలు దండగా, విమానాల ప్రయాణాలు కూడా దండగా. ఆ 3 దుకాణాలు చార్మినార్ కాడ పెట్టుర్రి, 3 దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుంది, మల్లెపూలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కేల్ గతం దుకాన్ బంద్. పాట గురించి ఆయన వర్ణన. ಇಲ್ಲಿ పొలిటీషియన్స్ బాగా చెప్తే నవ్వొస్తుంది ఏంటి సార్ అంటే, ఒకసారి హనుమంతరావు గారు అపోలో ఆసుపత్రికి వెళ్ళారు సార్. ఆయన ఫ్రెండ్ ఎవరో పాపం చావు బతుకుల్లో ఉంటే చూశాడు. చూసి మామూలుగా వెళ్ళిపోకుండా దాంట్లో ఒక చైనా వాడు చావు బతుకుల్లో ఉంటే ఐసీయూలో మనోడు ఏం చేస్తున్నాడు, ఇలా నిలబడి వాడు అంటున్నాడు, ఇట్లా నిలబడారు, ఏమో చైనా వాడు ఉన్నట్టు బాబు అని చెప్పేసి చూస్తుంటే చైనా వాడు అన్నాడు, కుయాంగో షియా షాంగియో షింగ్ షింగ్ అని 3 సార్లు అని వాడు చచ్చిపోయాడు. హనుమంత్ అన్నకు అర్థం కాలే, రే బాబు వీడేమో చెప్పిండ్రా నాకు రాజ్యసభ ఇస్తాడా ఏంది మా సోనియా గాంధీకి చెప్పి,
ఈడేమో మంచిగానే లేకపోతే చైనాలో ఏమన్నా నాకు ఇస్తాడారా బాబు అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అన్న. చైనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ కలిస్తే ఎందుకు వచ్చినామన్నా చైనా కంటే, ఏం లేదురా బాబు ఎవరో చైనా వాడు నేను ఇట్లా పోయి పాపం చూస్తున్నా షియాంగో షాంగో షింగ్ 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 అని 3 సార్లు అన్నాడు. చచ్చిడ్రా బాబు ఏం చెప్పిండ్రా నాయన కొద్దిగా చెప్పురా నాకు ఉచ్చుకతున్నది అనగానే ఆ ఫ్రెండ్ అంటాడు, అన్న అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోన్నా అంటాడు. ఏమైందిరా ఏమన్నా తిట్టిండు అరన్న అంటే, తిట్టుడు కాదు నువ్వు వాని ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు పెట్టినావు, వాడు కాల్ది అన్నా నీకు దండం పెడతా, ఈ భాష అదే అట, కాల్ది నీకు దండం పెడతా, నేను బతుకుతానే కాల్ది దండం పెడతా. ఆ సద్య వచ్చిండు కరోనా తెచ్చిండు కదరా మనకు పూరి అన్నాను అని మళ్ళీ బయలుదేరి వచ్చాడు. అంటే ఇట్లా జరుగుతుంటాయి మామూలుగా వాస్తవంగా మిమిక్రీలో ఎలాంటి అంశాలు తీసుకోవచ్చు అంటే పొలిటీషియన్స్యే బాగా నవ్వొచ్చే అంశాలు మనం తీసుకోవచ్చు. ఇంకొకసారి మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి చక్కగా నవ్విస్తూ మీ అందరినీ చేస్తున్నందుకు ఒక ఎన్టీ రామారావు గారిది వేటగాడు సినిమాలో ఒక డైలాగ్ నాకు నచ్చింది చెప్తాను సార్. దాంట్లో ఒక మాట తీసుకుంటాను సార్ నేను. శివగారు ఏమన్నా బాగున్నారు వాడి కోసమే మీరు పుట్టారా చంపడానికి, డైలాగ్ బాగుంది. సో కొద్దిగా ఆగండి అన్న, దిగుతా అంటే వాడిని తొందర దించండి అన్నట్టు ఆ భాష. సో నైస్. అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మా పెద్ద ఆయన ముందు ఏం చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఇది మర్చిపోతున్నాను. మరుపు కూడా వచ్చింది కాబట్టి ఈ సినిమాను హిట్ చేయాలని చెప్పేసి లక్ష్మీపార్వతి గారు కూడా అభినందిస్తే ఎలా ఉంటుందనేది ఒక అంశం తీసుకుంటాను. మధ్యలో ఎందుకు వచ్చిందని మా రఘుబాబు అన్న ఫీల్ అవుతున్నాడు. అంతేనా? కాదమ్మా, ఎంత బాగా తీశారు సినిమా, అద్భుతమైనటువంటి సినిమా. మహానుభావుడు రామారావు గారు ఉంటే ఆనందపడేవాడు. మరి ఎవరు పంపారు? ఎవరు? సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే చివరిగా ఎన్టీ రామారావు గారిది శ్రీదేవి గారు కాల్ చేస్తారు తెల్లవారుజామున రామారావు గారికి. హలో, చెప్పు రాజా. నాకు ఒక అందమైన కల వచ్చింది. కలలో ఏమొచ్చింది? కలలో అందమైన పిల్ల వచ్చింది. ఆ పిల్ల ఏం చేసింది? అవి ఫోనుల్లోనూ మైకుల్లోనూ చెప్పుకునేవి కాదు. మరి జాబిలితో చెప్పనా జామురాతిరి కలలలోన నీవు చేసిన అల్లరి, చెప్పనా రోజా రాజా. ఈ 2 పదాలతోనే పాట అయిపోయేది, అంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎవడు నోటితో మ్యూజిక్ కొడుతున్నాడు, వాడి నోట్లో లాలాజారం ఇంకిపోద్దేమన్న భయంగా ఉంది. ఏదో ఆ సాంగ్ మీకు తెలుసు కదా, చిన్న చిల్లక రమ్మక్క చింక్ అన్నాడు. వాడు హైలైట్ అయిపోయాడు సార్, పైసలు సంపాదిస్తున్నాడు. నిన్నగాక మొన్న వచ్చారు నోటితో మ్యూజిక్. వీళ్ళందరూ చాలామంది వచ్చారు, చాలామంది. అందుకే సోషల్ మీడియాలో నేను ఎక్కడన్నా ఏదన్నా ఒకటి మాట్లాడితే మా మీడియా వాళ్ళు వెంటనే ట్రోల్ చేస్తారంటే ట్రోల్ చేయట్లేదు. నన్ను ఎట్లా ట్రోల్ చేస్తున్నారంటే ఎన్టీఆర్ డైలాగు, రామారావు గారి డైలాగు చెప్పి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కింద ఒకటి పెట్టాడు, అరే మామూలుగా చెప్పొచ్చాడు ఎందుకంటే ట్రోలర్ కదా, అరే రోషయ్య వాయిస్ అద్భుతంగా చెప్పావురా అన్నాడు. నేను చెప్పింది రామారావు గారి వాయిస్. అక్కడ వాడిని నేను ఏందిరా ఏం మాట్లాడతావురా అంటే వాడికి తిడతాడు నన్ను బాగా. ఆ తిట్లు నాకు అసలు ఇష్టం లేదు. ట్రోలర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, సురేఖవాణి గారు మీరు మీ ఇక్కడున్న అందమైన అమ్మాయిలు అందరూ బాగా ఫీల్ అవుతున్నారు మేము అంత అందంగా ఉన్నామని. కానీ ఒక్కసారి ఆధార్ కార్డులో మీ ఫోటో చూసుకోండి, మీ అందం ఏంటో తెలిసిపోద్ది. ఓకేనా? ఎందుకంటే ఎవరి ఒక సుస్మితా సేన్ ఫోటో కూడా ఇంకోటి ఏంటి సార్ అంటే ఇంకొన్ని రోజుల్లో ఒక అమెరికాకు సంబంధించి ఒక చిన్న జోక్ చెప్తానండి. ఇదే హనుమంతరావు గారు ఒకసారి అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత కారు అమెరికా వాళ్ళు నడుపుతుంటే ఆయన ఏం చేశాడంటే ఆ డ్రైవర్ని హనుమంత్ అన్నంటాడు, ఏ బాబు కొద్దిగా నువ్వు లేవరాదురా నేను నడుపుతా అన్నాడు. బాగోదన్న అమెరికాలో కారు బాగా నడపలేవన్నా అన్నాడు. అరే నేను నడుపుతారా బాబు కొద్దిగా దిగు అని చెప్పేసి కారు తీసుకొని నడుపుతున్నాడు. సరే అన్న పెద్ద ఆయన కదా అని కారు ఇచ్చారు. కారు నడుపుతుంటే వెనక 2 పోలీసులు వచ్చారు. కుయ్యి అని వస్తే ఎవర్రా బాబు అన్నాను. కాప్స్ అన్నాడు ఆయన. పోలీసులు కాప్ అంటారు. అరే మనోళ్ళే కాదురా బాబు కాప్ అంటే, సరే పోనీ ఇంకా స్పీడ్ పెంచాడు.
ఇంకా స్పీడ్ పెంచితే మళ్ళీ అదో స్పీడ్ పోతుంటే అరే స్పీడ్ లిమిట్ దాటుతున్నావన్నా నువ్వు ఏం దాటుతున్నారో బాబు అంటే ఇంకా 4 పోలీసులు వచ్చిర్రు. అరే అమ్మ ఇంతమంది కాపులు వస్తున్నారు, మీటింగ్ ఏమన్నా ఏర్పాటు చేసినావురా, నేను వచ్చినందుకు బా నీకు దండం పెడతారా బాబు, ఇంకా 10 మంది రాని అని స్పీడ్ పెంచిండు, చాలా మంది వచ్చారు, పట్టుకొని పోయారు. ఇది కథ హాస్యంగా, దీన్ని ఇమాజినేషన్ అంటారు. కొట్టొచ్చు మీరు చప్పట్లు, పర్వాలేదు. ఎందుకంటే ఏది చేసినా అమరావతికి ఆహ్వానం మనము చేయాలి, మనమే చేయాలి. జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ వస్తాను. తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించండి, ట్రోల్ మాత్రం చేయకండి. నమస్కారం. చాలా మంచిగా ఎంటర్టైన్ చేశారు రమేష్ గారు అందరినీ. యు మేడ్ ఎవ్రీబడి లాఫ్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్టింగ్ యాక్ట్రెస్ రక్షా గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. బికాజ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి అండ్ హీరో గారికి అండ్ అంజీ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నాతో యాక్ట్ చేసిన పీపుల్ అందరికీ కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐఎమ్ గ్లాడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మేడం. ఈ మూవీ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు కూడా కొత్తగా వచ్చారు, చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి రక్షా గారు అని అందరూ కోరుకుంటున్నాము. వెరీ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ రాకపోతుంది, లిరికల్ వీడియో ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు అండ్ చాలా ఎంటర్టైనింగ్ సాంగ్ ఇది. ఈ సాంగ్ పేరు వచ్చేసి డమ్ డమ్ డియాలో లిరికల్ వీడియో. ప్లీజ్ ప్లే చేయండి.
అమేజింగ్ సాంగ్. మరి అమేజింగ్ సాంగ్ని ఎవరు కంపోజ్ చేశారు? ఒక సినిమాలో ద హార్ట్ బీట్ ఆఫ్ ద మూవీ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద సాంగ్స్. ఈ సాంగ్ చూస్తే నేను సడన్గా చూశాను, ఎస్టర్ని చూస్తే ఈ కొత్త కాలంలో ఖుష్బు గారు కూతురు ఎవరైనా వచ్చారా సినిమా ఇండస్ట్రీకి అనేసి. లిటరలీ ఆ యంగ్ టైంలో ఖుష్బు గారు ఎట్లా కనిపిస్తుండే, యూ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. చాలా బాగా కనిపిస్తున్నారు, అందరూ చాలా బాగా కనిపిస్తున్నారు. బట్ యూ లుక్ వెరీ వెరీ గుడ్ ఇన్ దట్ సాంగ్. మరి ఈ అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేసిన పద్మనాథ్ భరద్వాజ్ గారిని ప్లీజ్ స్టేజ్ మీద రండి అండ్ ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయండి. సాంగ్ రిపీట్ వన్స్. మళ్ళీ సాంగ్ పెట్టుకున్నారు పద్మనాభ్ గారు. ఎంత సింపుల్గా ఉన్నారు, ఇంత బాగా చేశారు. ఒక్కసారి సాంగ్ రిపీట్ చేస్తారు ప్లీజ్. వీడియో సాంగ్ ఒకసారి రిపీట్ ప్లీజ్, లిరికల్ వీడియో. శుభ సాయంత్రం అందరికీ. మా ఆహ్వానం స్వీకరించి వచ్చిన అందరూ సినిమా పెద్దలు అండ్ మా ఫ్రెండ్స్, నా మిత్రులు అందరికీ శిరస్సు నుంచి నేను నమస్కారం చేస్తున్నా. చెప్పాలంటే ఈ సాంగ్ కొంచెం స్పెషల్ సాంగ్. ఇది ఈ సాంగ్ చేయడానికి మెయిన్ కారణం మా జీవికే సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు. మీరు ఆల్రెడీ చూశారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ చూశారు, సాంగ్ కూడా చూశారు. మీరందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.
సపోర్టింగ్ యాక్టర్ జెమినీ సురేష్ గారు, మీరు కూడా ప్లీజ్ స్టేజ్ మీద వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. జెమినీ సురేష్ గారు సపోర్టింగ్ యాక్టర్, ఈ సినిమాలో నటించారు, చాలా మంచి రోల్లో కనిపించారు అని డైరెక్టర్ గారు నాకు చెప్పారు. మీకోసం మేము స్టేజ్ మీద వెయిట్ చేస్తున్నాం, వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయాలనేసి. ఎల్ ఆనంద్ గారు, ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ప్లీజ్ స్టేజ్ మీద వచ్చేసి మనందరితో కొన్ని హ్యాపీ మాటలు షేర్ చేసుకోవాలి. ఈ ఫిల్మ్ని ఆల్ ది బెస్ట్ అని విష్ చేయాలి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ఇది సక్సెస్ మీట్లా ఉన్నది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఈ వైబ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఇది ఒక సక్సెస్ మీట్లా ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్లా లేదు. ఎస్పెషల్లీ డైరెక్టర్ జీవి గారు అండ్ ఆర్గనైజర్స్ బాగా ఆర్గనైజ్ చేశారు. ద అదర్ థింగ్ ఈజ్ జీవి గారు మాది ఒక లాంగ్ రిలేషన్ ఉండే, అండ్ మూవీ చేద్దామని చెప్పి లాస్ట్ ఒక 1 year నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆయనతో మూవీ చేయాలని. ఈయన ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు. అండ్ ఇవాళ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. ఇందులో రావడానికి నా స్వార్థం కూడా ఉంది. ఏంటి అంటే ప్లీజ్ ఒక్కసారి డైరెక్టర్ గారిని కూడా స్టేజ్ మీద పిలుస్తారా? నేను యాక్చువల్లీ వీఆర్ మేజర్లీ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా అండి. అదే రియల్ ఎస్టేట్ ఈవెంట్లో అరుణ్ చెక్ బుక్ రియల్ ఎస్టేట్ దీంట్లో మేము ప్రీ బుకింగ్ ఎలా తీసుకుంటాం, అలాగే ఈ రోజున రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే జీవి గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికో హైట్స్లోకి వెళ్తారు, అందుకనే ముందుగానే బుక్ చేసుకొని ఫస్ట్ ఈ ఒకేషన్ ఇంతకు మించిన మంచి ఒకేషన్ రాదని చెప్పి వీఆర్ కమిటింగ్ ఎ మూవీ ఇమీడియట్లీ. జీవి గారు ఇది నెక్స్ట్ మంత్ ఆర్ ద అదర్ మంత్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు విల్ స్టార్ట్ ఏ న్యూ మూవీ అండి. అండ్ పెద్దల సమక్షంలో అందుకనే ఒకసారి మళ్ళీ జీవి గారు మాట తప్పుతారేమో అని ముందుగానే చెక్ ఇచ్చేస్తాం. ముందే బుక్ చేసుకుంటున్నాం. సార్ నెక్స్ట్ ఫిల్మ్కి సార్ మా డైరెక్టర్ గారే ఫిల్మ్ చెప్తారు. యాక్టర్స్ ఉన్నాము, మనందరు కూడా ఒక్కొక్క చెక్ ఇవ్వచ్చు కదా అడ్వాన్స్గా. నేను కూడా ఉన్నాను, బెంగళూరు ఒక ఎక్స్ట్రా చెక్ తీసుకొని పోతాను. ఎంత అని అడుగు. సీరియస్గా చెప్తున్నాను. 2 in 1 సార్. నేను యాంకర్ కూడా, యాంకరింగ్ కూడా చేస్తాను, ఫిల్మ్ యాక్టర్స్ కూడా. సారీ సార్ 2 in 1 సార్. యాక్ట్రెస్, ఫిల్మ్ యాక్ట్రెస్, యాంకర్, ఇన్ని యాక్ట్రెసెస్ అందరికి ఒక్కొక్క చెక్ సార్. ఇది అయిపోతే ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది అందరికీ సార్, బట్ నాకే స్ట్రాంగ్ రోల్ ఇవ్వాలి. తప్పనిసరిగా. ఓకే సార్, జస్ట్ జోకింగ్. అంటే ట్యాక్స్లు అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కనుక అది ఈ కంపెనీ కడుతుంది అనుకుంటే నెక్స్ట్ సినిమా కోసం 24 lakhs టోకెనే కదా సార్, ఇది అడ్వాన్స్ మాత్రం కదా. డన్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి జీవి గారు దాదా థింగ్ అండి, ఇంత మంచి యాక్చువల్లీ వి థాట్ ఆఫ్ హ్యావింగ్ ఇంకొక ముహూర్తం చూసుకొని చెప్దాం అనుకున్నాం, బట్ ఇంతకు మించిన మంచి ముహూర్తం ఉండదేమో అనిపించి చెప్తున్నాం. ఆ నెక్స్ట్ మూవీ నేమ్ ఈజ్ ఏంజల్స్ ఎంపోరియం. జీవి గారే డైరెక్టర్ అండ్ దాదా థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు భరద్వాజ్ గారు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ద సేమ్ టీమ్. ఈ టీంకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటేనండి, ఎవరైనా ఒక డైరెక్టర్ మంచిగా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇటు అటుగా ఉండొచ్చు, లేకపోతే మిగతా టీమ్ ఎక్కడైనా లో అండ్ అప్ అన్నది ఉంటుంది. ఈ టీంలో మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% అందరూ ఒక కోఆర్డినేషన్ ఉండి, అంటే
ఎప్పుడైనా సరే ఒక టీం ఎలా ఉండాలంటేనండి, నేను చెప్తే చేశారు, చెప్పకుండా లేదు చెప్పలేదు అందువల్ల అవ్వలేదు అన్నదానికన్నా వీళ్ళ ఆరా అంతా కూడా ఎంతో పాజిటివ్గా ఉంచుకుంటూ ఏం మాట్లాడినా వెంటనే సింక్ చేసుకొని టీం అంతా ఒకే రిధంలో వెళ్ళడం నేను గమనించాను. అండ్ అట్ ద సేమ్ టైం మూవీస్ అనేసరికి ఏదో ఒక టైం చెప్తారు, ఆ టైంకి అవ్వదు, ఏదో ఒక డేట్ చెప్తారు, ఆ డేట్కి అవ్వదు అన్నది ఉంటుంది. బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దస్ టీమ్, వీళ్ళు అనుకున్న టైం కన్నా ముందుగానే కంప్లీట్ చేయడంలో వీళ్ళ స్పెషాలిటీ. అండ్ వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ఇంకా ఒక 1 రూపీ 2 రూపీస్ తగ్గించే చేయాలి అన్నది ఈయన ముఖ్య ఉద్దేశం. అండ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కమిటింగ్ ఎ మూవీ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ. మోస్ట్ అవైటెడ్ పర్సన్ ఆఫ్ ది ఈవినింగ్ జెమినీ సురేష్ గారు, మోస్ట్ అవైటెడ్ పర్సన్ ఆఫ్ ది ఈవినింగ్. 4సారి పిలుస్తున్నాము, వెయిటింగ్ ఫర్ యూ. అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. యువర్ స్పెషల్ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను అమరావతికి ఆహ్వానం కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలందరికీ, మా మురళీమోహన్ గారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు ఎందుకు హ్యాపీగా ఉందని, చాలా చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ, మా సినిమా ఫ్యామిలీ అంతా వచ్చారు. ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్స్ అందరికి రావడం వెరీ హ్యాపీ. చాలా రోజులైంది మీ అందరినీ సెట్స్లో మీతో పనిచేసి, మీతో వర్క్ చేసి, కెమెరా ముందు లైట్లో మీతో వర్క్ చేసిన రోజులన్నీ. ఇప్పుడే అన్నాను సనా గారితో. అండ్ సురేఖవాణి గారు, సురేఖవాణి గారు కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తున్నా. మా ఇంటి అమ్మాయి అద్భుతంగా పర్ఫామ్ చేసింది సురేఖ గారు, నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేసింది సుప్రీత. మీ గురించి నేను ఎన్నిసార్లు చెప్పిన, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు మీరు, నేను, నాగార్జున గారు అంతే, అలాగే ఉంటారు మీరు. అండ్ మా హీరో గారు, థ్యాంక్ యూ శివ గారు. నిజంగా మనం ఆ సినిమా ఆదిపర్వం సినిమాలో మీతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఈ సినిమాలో ఈ పిచ్చోడు క్యారెక్టర్కి ఈడే కావాలని నన్ను పెట్టించి నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా అరుదు, రెగ్యులర్ క్యారెక్టర్స్ చాలా చేస్తూ ఉంటాం. ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక డ్రైవర్గా, ఒక ఫాదర్గా, ఒక అన్నయ్యగా, ఒక బావగా, మావయ్యగా, ఇన్ని పాత్రల మధ్యన ఒక పాత్ర మాత్రం ఎప్పుడు నన్ను హాంట్ చేసింది. పిచ్చోడు ఏమైనా చేయొచ్చు, ఈ సినిమాలో నేను పిచ్చోడిని స్ట్రాంగ్గా చెప్తున్నా. ఆ పిచ్చి క్యారెక్టర్ని బాగా పోర్ట్రేట్ చేశానని డైరెక్టర్ గారు అన్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, జీవికే గారు, నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను పిచ్చోడిగా చూసినందుకు. మీ పిచ్చోడు ఖచ్చితంగా రేపు థియేటర్లో మెప్పిస్తాడు. అండ్ అగైన్ ధన్య, సూపర్ అండి. మీరు చాలా రోజుల తర్వాత అనిపించి మిమ్మల్ని ఎలా అంటారండి దెయ్యమని. కలిసి పనిచేసాం ధన్య గారితో, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్తర్ గారితో చాలా మంచి సీన్స్ వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. చాలా మంచి మంచి సీన్స్లో ఎస్తర్ గారితో పనిచేస్తున్నాం. అండ్ ధన్య గారు అండ్ ఆల్ ద టీమ్ అండి. ఒక సినిమాకి ఎప్పుడైనా ఒక సినిమా మన ముందుకు వస్తుందంటే టీం వర్క్ ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమాకి అంత బాగా సెట్ అయింది. డైరెక్టర్ జీవిక గారు, అంటే సినిమా అంతా మ్యాక్సిమం నైట్ షూట్స్ ఉన్నాయి, ఎక్కువ నేను నైట్ వర్క్ చేశాను అనమాట. టీం ఇంకా నేను, భద్రం, మిగతా వాళ్ళందరూ నైట్ షూట్లో. నేను ఎప్పుడు అంటా, ఏమండి పగల ఎప్పుడు నాకు రాత్రిలో పెడుతున్నారు, పగల పెట్టరా షూటింగ్ అంటే, మీ క్యారెక్టర్ నైటే తిరుగుతూ ఉంటుందండి అని. అయితే ఎంత నైట్ షూట్లో కూడా నేను మామూలుగా ఉత్తర సినిమాలు ఏంట్రా నేను సినిమాలో నల్లగా కనిపిస్తున్నా అనుకునేవాడిని, రాత్రులు కూడా తెల్లగా చూపించారు ఈ సినిమాలో కెమెరామెన్ గారు, ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద టీమ్, చాలా మంచి టీంతో పనిచేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఈ సినిమాలో సాంగ్ కంపోజ్ చేసిన భరద్వాజ్, మా ఆర్పి పట్నాయక్ గారి స్టూడియోలో రెగ్యులర్గా కలుస్తుండేవాడు. మేమందరం ప్రతి సాయంత్రం మాదే అన్నట్టుగా సరదాగా గడిపేవాళ్ళం. ఒక్క పాటైనా అద్భుతమైన పాటను కంపోజ్ చేసి ఇచ్చినందుకు భరద్వాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అండ్ హరీష్, సచ్ ఎ స్వీట్ బాయ్ నిజంగా. ఎందుకంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు అంతా నైట్లు మేము ఎలా ఉంటే అలా పడుకునేవాళ్ళం. ఒక ఇంట్లో ఒకే బెడ్ మీద ఆ కుక్క పిల్లలు పడుకుంటే చూడండి అలాగా, నేను ఇటు పడుకుంటే తన అటు పడుకుని ఇంకొకరు ఇలా నిద్రపోతూ ఉండేవాళ్ళం. అంత అడ్జస్ట్ చేసుకున్నావు నువ్వు కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా మంచి యాక్టర్ అవ్వాలని, ఎదగాలని కోరుకుంటూ. అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే సంజన గారు సూపర్ అండి. మా తెలుగు కంటే మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చేస్తున్నారు యాంకరింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు వచ్చి ఈరోజు ఈ సినిమా తరఫున స్టేజ్ని
వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు Thank you, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమరావతికి ఆహ్వానం ఒక ప్రాంతానికి ఆహ్వానం కాదండి, ప్రతి తెలుగోడికి అమరావతికి ఆహ్వానం. తెలుగు వాళ్ళు అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. Ashwin Babu Garu, thank you so much for your precious time. You have come here for all of us. Chala 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 thank you. Murli Mohan sir ki late avutundi kabatti first we have to wind up with Murli Mohan sir's precious speech. Dayachesi sir, please come on stage. నీడు పడాలి రపు భలిగా బుద్ధి వేసి చూడు ఓ స్టెప్ గలట చేసి లేవాలి టాపు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. అమరావతికి ఆహ్వానం అని చాలా మంచి పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల చూస్తుంటే ఎవరికాళ్ళు అమరావతి వెళ్ళాలని, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలని చాలామంది ఆనందపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మంచి టైటిల్ పెట్టారు. మీ టైటిలే మీకు మూడంత అడ్వాంటేజ్ ఓపెనింగ్స్, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రావాలి, వస్తాయి డెఫినెట్గా. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ అన్నీ చూస్తే దేనికదే చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం. ఇవాళ తెలుగు సినిమా అంటే భారతదేశం మొత్తానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళు పాపులర్ అయిపోయింది తెలుగు సినిమా అనేది. ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదే మాదిరిగా వైజాగ్లోనూ అలాగే రిలీజ్ అవుతుంది, అమెరికాలోనూ అలాగే అవుతుంది, ప్రపంచం యావత్తు కూడా అవుతుంది. మన సినిమా లెవెల్ కూడా పెరిగింది. వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు. మరి ఆస్కార్ అవార్డ్స్ కూడా తెచ్చుకునే స్టేజ్కి మనం పెరిగాం. అయితే కేవలం అలాంటి సినిమాలే తీస్తే ఇండస్ట్రీ బతకదు. ఎందుకంటే అలా సినిమాలు, ఒక్కో సినిమా మొదలు పెడితే 2 ఏళ్ళకి పూర్తవుతుందో 3 ఏళ్ళకి పూర్తవుతుందో, ఎక్కడ బడ్జెట్కి వెళ్తుందో కూడా మనకి తెలియదు. కానీ అలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పెద్దగా లబ్ధి పొందదు. ఎందుకు పొందదు అంటే, వాళ్ళు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని ఎక్కడెక్కడి నుంచో, ఫారిన్ టెక్నీషియన్స్ను, ఫైట్ మాస్టర్లు ఎక్కడో ఏదో దేశం నుంచో, లేకపోతే అదర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ కమెడియన్స్ కానీ ఎవరైనా ఉన్నా వేరే లాంగ్వేజ్లో వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా మామూలు అయిపోయినాయి. ఈ భారీ చిత్రాల మూలంగా జూనియర్ ఆర్టిస్ట్కి వరకు కొంతవరకు లబ్ధి జరుగుతుందేమో, కానీ ఈ ఇండస్ట్రీని నమ్ముకొని హైదరాబాద్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న వాళ్ళకి మాత్రం పెద్దగా హెల్ప్ జరగట్లా. అలా హెల్ప్ జరగాలి అంటే చిన్న సినిమాలు ఎక్కువ రావాలి. చిన్న సినిమాల్లోనే ఆర్టిస్టులకి అందరికీ కూడా వేషాలు వేసుకోవడానికి కానీ, వర్క్ చేయడానికి కానీ, ఇప్పుడు కెమెరా టెక్నీషియన్స్ కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ అందరూ కూడా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పని జరగాలి అంటే చిన్న చిన్న సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ థియేటర్ల పరిస్థితి చూస్తే కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది. పెద్ద సినిమాలు ఏమో వారం రోజుల్లో ఎన్నో షోస్ వేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సినిమా థియేటరు నెక్స్ట్ వీక్లో ఏమిటి సినిమా అంటే కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు రావాలని, సక్సెస్ఫుల్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమా మా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిర్మాతలు రియల్ ఎస్టేటే, హీరో రియల్ ఎస్టేటు, అలాగే సమర్పించిన వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళే వచ్చారు. మా సోదరులందరూ కలిసి తీస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా శంకర్రావు గారికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సార్ మీరు సార్ ఒక స్మాల్ క్వశ్చన్, అమరావతికి మిమ్మల్ని ఆహ్వానిస్తే అంత డేంజర్ ప్లేస్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు సార్? చెప్పండి సార్.
అమరావతికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు? అది చాలా స్కేరీ ప్లేస్ కదా. సో ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? ఎవరైనా మంచి హీరోయిన్ దొరికితే హీరోయిన్ తీసుకొని వెళ్తాం. మీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ పేరు ఏంటి సార్? మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ పేరు? అందరూ మోస్ట్ హీరోయిన్స్ సార్. సేఫ్ ఆన్సర్ సార్. అలా ఉండరు, మోస్ట్ అనేది ఎవరికి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఉండండి. నేను అంకుల్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటే ఎందుకు వచ్చానంటే పైకి, మనందరికీ తెలుసు మనందరి మంచి మనిషి, అజాత శత్రువు అని పేరుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి ఈ మధ్యే పద్మశ్రీ పురస్కారం పొందారు. నాకు తెలిసి అది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఈ డయాస్ షేర్ చేసుకోవటం. అందుకని మనం అందరం కూడాను వారికి పద్మశ్రీ వచ్చినందుకు ఒకసారి అందరు లేచి క్లాప్స్ తోటి అని హానర్ చేద్దాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా తప్పకుండా. సార్ నేను ఎలాగో వచ్చా కాబట్టి అమరావతికి మీకు ఆహ్వానిస్తే మీరు ఎవరితో వెళ్తారు ఇండస్ట్రీ నుంచి? సేఫ్ ఆన్సర్ వద్దు. నేను అందరి మనిషి మనం కదా, సో చెప్తున్నా నిజమే. అది సేఫ్ ఆన్సర్ వద్దు. సేఫ్ కాదు, నిజంగానే అందరం మనిషి కాబట్టి అందరం కావాలనుకుంటాం, అన్ని సినిమాలు ఆడాలనుకుంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా. సరే, అది పక్కన పెడితే మిమ్మల్ని పొగడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మైక్ తీసుకొని ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తా అన్నారు. నేను నిజంగానే అడిగాను పేరేంటని, సంజనా గారు అని చెప్పారు. యాంకరింగ్ ఫస్ట్ టైం చేస్తున్నట్టు లేదు, 100 సినిమాలు చేసినట్టుంది, 100 డ్యాన్సులు పంచుకున్నట్టు ఉంది. సో కంగ్రాచులేషన్ ఫర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. తర్వాత ఇక ఈ సినిమాకి వస్తే అమరావతి ఆహ్వానానికి నాకు ఇక్కడున్న మా ప్రొడ్యూసర్స్, మా వెంకటేశ్వర గారు దాదాపు ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాల నుంచి ఆయన నా పరిచయం. చాలా మంచి వ్యక్తి. అలాగే మన శంకర్రావు గారు, వారు కూడాను దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం. వాళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఒక ప్యాషన్ తోటి సినిమాలు చేయడం చేస్తున్నారు. వాళ్ళు చేసిన క్రితంలో సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు, నేను కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ అండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మంచి సక్సెస్. ఎందుకంటే నాకు దీనిలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా చెప్పారు చాలా బాగా వచ్చింది సినిమా అని. సో 3 హీరోయిన్స్. ఈస్టర్ నాకు భీమవరం బుల్లోళ్ళు తనతో యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత రక్ష, ఆమె కూడా 2-3 సినిమాలు నేను కూడా చేయడం జరిగింది. ఇక సుప్రీత, ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే మా క్లోజెస్ట్ ఫ్రెండు, మా తోటి ఆర్టిస్టు సురేఖావాణి, మీ అందరికీ తెలుసు. వాళ్ళ డాటరు చెప్పారు చాలా చాలా బాగా చేసిందని చెప్పారు. ఆ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్, వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో హీరోగా యాక్ట్ చేసి అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ మా శంకర్రావు గారు, ఆయన కూడా ప్లీజ్ కమ్ సార్, రండి. చాలా యాక్టివ్గా వారి సినిమాల్లో కూడా నేను చేయడం జరిగింది. చాలా యాక్టివ్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ప్యాషన్ తోటి ఇలా మంచి బాడీ, మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా మిగతా అంటే మన డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ అ గ్రేట్ డయాస్ ఫర్ యూ. ఎందుకంటే తను ఏంటో అనేది నెక్స్ట్ ఈ పిక్చర్ సినిమా అయిన తర్వాతనే ప్రూవ్ అవుతారు జనరల్గా డైరెక్టర్స్. ఒక కాన్ఫిడెన్స్, అతని మీద అతని కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది డైరెక్టర్స్ అనే వాళ్ళకి బిఫోర్ రిలీజు. కానీ ఈ సినిమాని ఒక రషస్తో
ఒక షూటింగ్లోనూ తన వర్క్ చూసి ఇంకొక ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి డయాస్ పంచుకుంటూ నెక్స్ట్ పిక్చర్కి ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి అడ్వాన్స్ అంత పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం. సో కంగ్రాచులేషన్స్ సార్. నాకు కూడా ఫస్ట్ టైం సార్ అడ్వాన్స్ బయట నుంచి రావడం. 50% నాకు ఇవ్వాలి. సో నిజంగా అండి, ఒకప్పుడు అంటే నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. నాకు గుర్తొచ్చింది ఏంటంటే మొట్టమొదటి సినిమాకి ఆది సినిమాకి వివి వినాయక్ గారు, డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారు, ఆది సినిమా రిలీజ్ డే బిఫోర్ డే ఎందుకో మేమిద్దరం ల్యాబ్లో కలిసాము. అక్కడ జస్ట్ ఏదో ఫైనల్ చెకింగ్ జరుగుతుంటే ఊరికి ఫస్ట్ రిలీజ్ చూస్తున్నారు చెకింగ్, అంటే ఇప్పుడు డిజిటల్గా చెకింగ్ సినిమా చూస్తున్నారు. అప్పుడు మన ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు అలా ఫస్ట్ రీల్ వేస్తున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసి కూర్చుంటారు కదా, రమేష్ గారు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు కూర్చున్నారు తెలియదు, జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ రీల్ అది అయిపోయిన వెంటనే ఫస్ట్ రీల్ అయిపోయిన వెంటనే లేచి చూసి నేను చూస్తే నాకు పరిచయం వారు. సార్ నమస్తే సార్ అన్నాను. నమస్తే ఈ సినిమా ఎవరిది, డైరెక్టర్ ఎవరు అన్నారు. సార్ ఈయనే సార్ వివి వినాయక్ గారు అన్నాను. అంటే యంగ్ డైరెక్టర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అన్నారు. నెక్స్ట్ డే ఆయన కింద లేరు, భూమి మీద మధ్యాహ్నం షో అయ్యేసరికి ఎత్తుకొని దింపట్లే జనాలు వివి వినాయక్ గారిని. అతని కాన్ఫిడెన్స్ ఆయన అన్నారు, రఘు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి నా దశ మారబోతుంది, ఇది నా కాన్ఫిడెన్స్ అన్నారు. నెక్స్ట్ డే అదే జరిగింది, ఇంకా ఎక్కువ జరిగింది. ఆయన పట్టుకోవడానికి నైటు 12 or 1 o'clock అయింది. మన ప్రొడ్యూసర్ సూట్ కేసు బట్టి తిరిగారు. అంత పెద్ద హిట్, సూపర్ హిట్ కొట్టారు. అదే కాన్ఫిడెన్సు మళ్ళీ మిమ్మల్ని కూడా అదే ఆ ప్రొడ్యూసర్ ద్వారా చూశాను అనమాట. అంత బ్రహ్మాండం, వెరీ నైస్. సో ఆల్ ది బెస్ట్ యూ అండి. సో ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇందులో పనిచేసిన మంచి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకు కూడాను అందరికీ హెల్ప్ అవ్వాలి, మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీమోహన్ సార్ బయలుదేరాలి కాబట్టి ప్లీజ్ ఆన్ రిక్వెస్ట్ ఒక్కసారి ట్రైలర్ ఏముందో ఇమీడియట్గా లాంచ్ చేయండి. ఏంట్రా ఈ ఊరు, మనుషులే కనపడలేదు. ఈ ఊళ్ళో బ్రతుకుండగానే విగ్రహాలు కట్టించేస్తారా? బతుకుండగాను చనిపోయి చాలా కాలం. విలేజ్ గురించి మీకు తెలియదురా. మనం చేస్తున్న పని డేంజర్, అట్లాంటిది ఈ ఊర్లో మహా డేంజర్ కదన్నా. రాజేశ్వరి, ఐఎమ్ రూదర్ఫర్డ్. నేను కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టాను, అందుకే అమరావతికి పాదయాత్రలు వెళ్తాను. పాదయాత్ర? పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. బాడీలో కొవ్వు ఎక్కువైతే డాక్టర్ లాభం, సొసైటీలో కేసులు ఎక్కువైతే నాలాంటి లాయర్లకు లాభం. ఇప్పుడైనా మీ అందరికి అర్థమై ఉంటుంది కదా ఈ దయ్యాలు లాంటివి ఏమీ లేవని. ఇంకా దాహం తీరలేదేశ్వర్, చావు నీ దాకా వచ్చేసింది. ఇక ఆలోచించాం. పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడొకప్పుడు చావాలా. నేను పుట్టిందే నీ చావు కోసం రా. నా లక్ష్యం నీ అంతం. ఏంట్రా ఈ ఊరు, మనుషులే కనపడలేదు. ఈ ఊళ్ళో బ్రతుకుండగానే విగ్రహాలు కట్టించేస్తారా? బతుకుండగాను చనిపోయి చాలా కాలం.
గురించి మీకు తెలియదురా. మనం చేస్తున్న పని డేంజర్. అట్లాంటిది ఈ ఊర్లో మహా డేంజర్ కదన్నా. రాజేశ్వరి, ఐఎమ్ రూదర్ఫర్డ్. నేను కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టాను, అందుకే అమరావతికి పాదయాత్రలో వెళ్తాను. పాదయాత్ర? పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. బాడీలో కొవ్వు ఎక్కువైతే డాక్టర్ లాభం, సొసైటీలో కేసులు ఎక్కువైతే నాలాంటి లాయర్లకు లాభం. ఇప్పుడైనా మీ అందరికి అర్థమై ఉంటుంది కదా ఈ దయ్యాలు లాంటివి ఏమీ లేవని. ఇంకా దాహం తీరలేదేశ్వర్. చావు నీ దాకా వచ్చేసింది. ఇక ఆలోచించు. పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు చావాలా. నేను పుట్టిందే నీ చావు కోసం రా. నా లక్ష్యం నీ అంతం. నిజంగా ట్రైలో చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టు ఎవ్రీబడి. అశ్విన్ గారు, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. మీకు అమరావతికి ఆహ్వానం ఇస్తే మీరు ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? నేను పుట్టింది అమరావతిలోనే, అక్కడ నాకు చాలా మంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి మీరు ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి. మా డార్లింగ్ ఉంది కదా ధన్య. ఓ థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ ఒక్కరు వచ్చేసి సేఫ్ ఆన్సర్ ఇవ్వలేదు. పక్కన ఉంది కదా, చెప్పాలి మరి, బాగోదు. పర్ఫెక్ట్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. మీరు ఎవరికి తీసుకెళ్తారు? ఇప్పుడు మీరు అశ్విన్ గారి పేరే చెప్తారా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే పేరు, నేను పవన్ కళ్యాణ్ గారితో వెళ్తా. ఓ మై గాడ్, బిగ్ క్లాప్స్. పవన్ కళ్యాణ్ గారితో వెళ్తారంట. పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు. అవునా? పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లేది ఏముంది, అక్కడే ఉంటారు ఆయన. ఇది కూడా సేఫ్ ఆన్సరే. ఓకే, సో మీరు ఎస్టో, సో మీరు ఎవరిని తీసుకెళ్తారు? ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారు? ప్రస్తుతానికి ఐ థింక్ మా టీంనే తీసుకెళ్ళిపోతాను నేను. అది ఆల్రెడీ పోయి వచ్చాం కదా, మీ టీం ఆల్రెడీ పోయి వచ్చేసింది. అవును, అందుకే వాళ్ళతో మళ్ళీ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మీ ఫేవరెట్ మీరు ఎవరిని తీసుకొని వెళ్తారు? ఫేవరెట్ అని చెప్పలేను నేను, ఒక్క ఫేవరెట్ అని ఎవరు లేరు. ఈమె నేను తీసుకెళ్ళిపోతాను. ఈమెలకు పవన్ కళ్యాణ్ గారితో వెళ్తుంది కదా, అది కూడా మళ్ళీ సేఫ్ ఆన్సర్. నిజంగా షీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు అక్కడ ఇట్లా హాంటెడ్ డెవిల్స్ అని ఉంటాయి. సో మీకు ఒక మసిల్ మ్యాన్ లాగా ఎవరైనా? నేనే మసిల్ మ్యాన్ అండి. నేను నాతో ఇంకొకరిని దీస్ డేస్ గర్ల్స్ తో కంపీట్ చేయలేవు. సో సార్ అయితే న్యూట్రల్ ఆన్సర్ ఇచ్చేశారు. మొత్తం అందరం తీసుకెళ్ళిపోతాం. అందరినీ తీసుకొని వెళ్ళిపోతారా? ఓకే, సనా గారు, మీరు ఎవరిని తీసుకెళ్తారు? అమరావతి నుంచి మీకు ఆహ్వానం వస్తే ఒక యూనిక్ ఆన్సర్ ఇవ్వాలి, అందరూ సర్ప్రైజ్ అయిపోయి క్లాప్స్ కొట్టాలి. మీరు నిజంగా చెప్పండి, మీరు ఎవరిని తీసుకొని వెళ్తారు? తెలుగు ఆడియన్స్ అందరినీ, ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో అందరినీ తీసుకెళ్ళిపోతాను ఈ మూవీ చూపించడానికి. ఈ సినిమాని హిట్ చేస్తాను. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో నించుకుంటున్నారా? అన్ని ఓట్స్ మీకే పడతాయి. 100% మీరు నించుకోవాలి. ఓకే, డన్. ఓకే, సురేఖ వాణి గారు, హాయ్, హౌ ఆర్ యు? First of all, I should appreciate your confidence levels. Thank you. I'm so happy to see you here. థ్యాంక్ యూ. మీరు చాలా బక్కగా అయిపోయారు. ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. చాలా 16-year-old గర్ల్ అయిపోయారు మీరు. ఓకే, సో మీరు అమరావతికి వెళ్తే మీరు ఎవరిని ఇండస్ట్రీ నుంచి తీసుకుని వెళ్తారు? ప్లీజ్ పొలిటికల్ ఆన్సర్ ఇవ్వకండి. నేను సేఫ్ కొత్తలతో పెద్దగా ట్రిప్పులకి వెళ్ళలేనురా. మేము ఎప్పుడు ట్రిప్పులకి వెళ్ళినా నా కూతురు ప్రియాతోనే వెళ్ళాను నేను. మేము ప్లానింగ్ దిస్ ట్రిప్ ఫ్రమ్ 4 years నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వి స్పీక్
అండ్ ట్రిప్ గురించి మాట్లాడతాం. ఐ థింక్ వి ఆల్ 3 of us విల్ గో టు అమరావతి. సో జీవికే గారు అమరావతికి ఆహ్వానం పార్ట్ 2లో ముగ్గురిని కాస్ట్ చేసేసి ముగ్గురిని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మీకోసం ఇవాళ వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నెక్స్ట్ మీరు అందరినీ తీసుకొని వెళ్ళాలి. ఆ ట్రిప్లో నేను కూడా ఉండాలి. ఎస్ రా, నువ్వు కూడా ఉండాలి. మా సామాన్లు కొట్టేయాలంటే ఉండాలి కదా. ఖచ్చితంగా కొట్టేయడానికి తీసుకొని వెళ్ళిపోతాను సామాన్లు. డన్. రియల్ ఎస్టేట్ అంట, మేము అమరావతి వెళ్తాం. మాకు అక్కడ ఏదో రిటర్న్ గిఫ్ట్ లాగా 200 గజాలు ఏమైనా రాసిస్తే హ్యాపీగా నవ్వుతూ వెళ్తాం. అక్కడే ఓకే. సో మన మోస్ట్ సైలెంట్ బట్ వెరీ వైలెంట్ ఫిల్మ్ యాక్టర్ శివ గారు, మీరు ఎంత సటిల్గా ఉంటారు రియల్ లైఫ్లో, మీ స్క్రీన్లో అంత పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. రియలీ యూ క్యాప్చర్డ్ మెనీ హార్ట్స్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. సో మీరు అమరావతికి వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్ పేరు చెప్పండి. ఆ హీరోయిన్ ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా చాలా రియల్ హార్ట్ఫుల్లీ చెప్పండి. మీరు ఎవరిని తీసుకుని వెళ్తారు అమరావతికి? సంజనాన్ని తీసుకెళ్తాను. నేను చెప్పాను ఆ హీరోయిన్ ఇక్కడ ఉండకూడదు అనేసి. సో ఒక యూనిక్ ఆన్సర్ ఇవ్వండి. యూనిక్ ఆన్సర్ ఇవ్వండి శివ గారు. మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరిని అమరావతికి తీసుకుని వెళ్తారు? మిమ్మల్ని వాళ్ళు రక్షించాలి, అక్కడ చాలా డేంజర్ ఉంటుంది. నేనే రక్షకుడిని మా సినిమాలో. ఓకే ఫైన్. సో కానీ మీరు ఎవరిని తీసుకెళ్తారు? మా టీంనే తీసుకెళ్ళి అమరావతి 2 తీస్తాం. ఓకే డన్. యంగ్ హీరో హరీష్ గారు, మీరు ఎవరిని తీసుకెళ్తారు? నా కోసం అశ్విన్ వచ్చారు కాబట్టి ఇక్కడ అశ్విన్ తీసుకెళ్ళిపోతారు. ఓకే ఫైన్. ప్లీజ్ మీరు స్టేజ్ మీద రండి. హీరోయిన్ ఎందుకన్నా కమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ ద నెక్స్ట్ స్పీచ్. సో యంగ్ హీరో హరీష్ గారు తన స్వంత ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఎట్లా వర్క్ చేశారు, వాట్ ఈస్ హిస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి పోతున్నారు. యా, ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్. ముందు మాట్లాడితే మా డైరెక్టర్ జీవికే గారి గురించి మాట్లాడాలి. భయ్యా, లైక్ మీరు చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. అది మేము ప్రివ్యూ థియేటర్లో చూసాం ఎలా వచ్చిందో సినిమా. అది తొందరలోనే ఆడియన్స్ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. అలాగనే మా డిఓపి గారు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఈ జానర్లో ఆయన సూపర్ సక్సెస్ కొట్టున్నారు ప్రేమ కథా చిత్రం అనే సినిమాతోటి. భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కో ఆర్టిస్టులు సుప్రీత, థ్యాంక్ యూ. ధన్య గారు, ఈశ్వర్ గారు, అందరికీ థ్యాంక్ యూ. అలానే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా శివ గారి గురించి చెప్పాలంటే ఆయన మా మావయ్య గారండి. ఎప్పుడు నా వెన్ను తడుతూ నాకు అవకాశాలు ఇస్తూ నన్ను లోకి తీసుకురావాలని కోరుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ మావయ్య. ఇంకా ఫైనలీ అశ్విన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నీకు థ్యాంక్స్ అవసరం లేదన్న, ఎందుకంటే నాకు బాగా గుర్తు మా అమ్మగారు చనిపోయినప్పుడు మీరు నాకు ఫోన్ చేసి ఇప్పటి నుంచి నన్ను అన్న అనకరా అమ్మ అనుకో అన్నారు. అది ఎప్పుడు నాతో అలానే అంటూ ఉంటారు. ఇవాళ కూడా మీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చినా అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ వెరీ మచ్. ఇంకా సినిమా గురించి వస్తే హారర్ జానర్ అండి. February 13th రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి భయపడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సురేఖ వాణి గారు, ప్రియా గారు, మరి సనా గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ మీ బెస్ట్ విషెస్ చెప్పాలి మీరు. యువర్ డాటర్ ఇస్ హియర్. మీ సినిమాలో మీ డాటర్ లాంచ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇద్దరు సిస్టర్స్ లానే ఉన్నారు. రండి ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అండ్ వెల్ విషర్స్గా వచ్చారు సనా గారు, మరి ప్రియా గారు. మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చారు వెల్ విషర్స్గా, హార్ట్ఫుల్గా వచ్చారు. సో హార్ట్ఫుల్గా ప్లీజ్ ఆశీర్వాదించండి. నవ్వాలి ఎంచక్క, ప్లీజ్ ఇంకా
మనసున్న చక్కని చుక్క హ్యాపీగా రండి ఎంజాయ్ చేద్దాం కాసేపు ఖుషి. వెరీ ఫార్మల్గా ఏం చెప్పలేను కానీ అందరం మనమే, మన ఫ్యామిలీ మెంబర్సే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆహ్వానాన్ని మన్నించి నా ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు 24/7 ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా నాతో ఉండే నా ఫ్రెండ్స్, వీళ్ళల్లో ఇంకా ఉన్నారు కానీ కుదరక రాలేకపోయారు. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ కమ్ హియర్. అండ్ ఎనీవేస్ రగన్న, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా రగన్న మామూలుగా మా ఫంక్షన్లు, మా సినిమాలకి పెద్దగా, అంటే ఈవెన్ నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించను, బట్ అయినా ఒక్క ఫోన్ కాల్కి నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇక్కడ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అండ్ నా కూతురు గురించి పెద్దగా నేను చెప్తే బాగుంటుంది. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. భగవంతుడు, మీ నాన్న ఆశీస్సులు, నీ ఫ్రెండ్స్ ఆశీస్సులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ సినిమా గురించి, మా ప్రొడ్యూసర్స్ గారి గురించి అండ్ జీవీకే గారి గురించి, నేను ఫస్ట్ డే మూవీకి షూటింగ్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ చూశాను. షీఈస్ సో కంఫర్టబుల్ దేర్. ఇంకా తర్వాత వెళ్ళక్కర్లేదు అని డిసైడ్ అయ్యాను. దాని ఇంట్లో పిల్లలాగా అంత బాగా కేర్ తీసుకుని అంత చక్కగా చూసుకున్నారు. నాట్ ఈవెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు, ఈవెన్ ఎస్తర్, ధన్య, మన హరీష్ అందరూ, వీళ్ళందరూ ఇంకెట్లా అంటే షూటింగ్ ఉంది అంటే ఇట్లా ఎగురుకుంటా వెళ్ళిపోయేది. అంత బాగా చూసుకున్నారు దాన్ని. థ్యాంక్ యూ. ఈ మూవీ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. దీనిలో ఇంకొంచెం స్వార్థం ఎక్కువ ఉంటుంది. అండ్ నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. డార్లింగ్ చెప్పరా? యా, అందరికీ నమస్కారం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. ఎందుకంటే స్పెషల్గా ఫస్ట్ నేను సుప్రీత గురించి చెప్పాలి. బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. షీఈస్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. తెలియక నాకన్నా మా పిల్లలతో తను చాలా క్లోజ్. అన్న అనుకుంటూ ఎప్పుడు మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. వాడు అన్నీ అబ్జర్వ్ చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో షీఈస్ వెరీ క్లోజ్ టు ఆ హార్ట్స్, ఆ ఫ్యామిలీ. సో ఫస్ట్ నేను సుప్రీత గురించి చెప్పాలి. రియల్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. I wish you good luck. God bless you. More success. And we'll keep meeting like that more and more. So, and all the gorgeous who are sitting here, and already my gorgeous heroines to work chesan. And Harish, sorry. So good luck to you. And డైరెక్టర్ గారు జీవికే గారి గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు ఇందాక అందరూ. సో గుడ్ లక్ సార్, గుడ్ లక్ టు యూ ఆల్సో అండ్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ టీమ్, ఆల్ ద టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడికి వచ్చిన మన డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్ అందరూ వచ్చారు, ఇందాక మాట్లాడారు. వాళ్ళందరికీ పేరు పేరున రమేష్ గారు, మీ మిమిక్రీ రమేష్ గారు, అందరికీ చప్పట్లు కొట్టమని మీరు మాత్రం మేము మాట్లాడితే అక్కడ కూర్చున్నారు, చప్పట్లు కొట్టండి. సో అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ. ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ మోర్ సక్సెస్. అండ్ అందరం కలిసి ఇలాంటి సినిమాలు, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్క సినిమా హిట్ అయితే, ఒక ప్రొడ్యూసర్ సేవ్ అయితే దాని వెనకాల ఒక 200 ఫ్యామిలీస్ బ్రతుకుతారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మంచి సినిమాని ఆదరించండి, హక్కున చేర్చుకోండి, ప్రేమని ఇవ్వండి. అంటే ఎందుకులే వెళ్ళాలా లేదా అని కాకుండా మీకు వీలైనంత వరకు మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, అందరు తప్పకుండా చూస్తారు. ఐ హోప్ ద మీడియా పీపుల్ విల్ ఎంకరేజ్ దిస్ మూవీ ఆల్సో. గుడ్ లక్. అండ్ వన్స్ అగైన్ సురేఖ, తనతో పాటు నాకు కూడా ఇది మా అందరికి ప్రౌడ్ మూమెంట్. సో గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మై లవ్లీ డాటర్, షీఈస్ నాట్ ఓన్లీ డాటర్ టు సురేఖ అండ్ ఆల్సో టు మీ. ఎప్పుడు తనే వాళ్ళ అమ్మే అంటుంటుంది, అసలు అది నీ కడుపున పుట్టాలరా అని. బికాజ్ వీల్ షేర్ లాట్ ఆఫ్ సిమిలర్ ఇంట్రెస్ట్ లైక్ మేకప్, ఫుడ్, ట్రావెల్, హెయిర్ స్టైల్స్ ఆఫ్ కోర్స్. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. నేను అంటూ ఉండేదాన్ని ఎప్పుడు, యూ విల్ డెఫినెట్లీ మేక్ అస్ ప్రౌడ్ వన్ డే అని. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ సూన్. అండ్ సినిమా చూసాను, ట్రైలర్ చూసారంటే చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ సో లవ్లీ. అండ్
నిజంగానే ట్రైలర్ సినిమా థియేటర్లో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏరా డార్లింగ్, మన టీం అంతా కలిసి ఈ సినిమా థియేటర్లో చూద్దామా? సో మళ్ళీ సక్సెస్ పార్టీలో కలుద్దామండి. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ ఆల్. Thank you, Sanjana. You're really hosting and you're really doing such a lovely performance Thank you're you. giving. Thank you. I wish you more. Thank you so much. Thank you so much. Producer R. Venkatesh Rao garu, please stage మీద రండి. మంచి మనసున్న చక్కని చుక్క హ్యాపీగా రండి ఎంజాయ్ చేద్దాం కాసేపు ఖుషిగా నేడు పాడ. ఒక సినిమా హిట్ అవ్వాలంటే వి రియలీ నీడ్ చాలా మంచి ప్రొడ్యూసర్, వెరీ బిగ్ హార్టెడ్ పర్సన్ అండ్ రియలీ చాలా మంచిగా గ్రాండ్గా ప్రొడ్యూస్ చేశారు సార్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అమరావతికి పోతే, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు మీ తోడుగా తీసుకొని వెళ్ళాలంటే మీరు ఎవరిని తీసుకెళ్తారు? అందరి పేరు డ్రా చేసి డాలో వచ్చిన తీసుకెళ్తాను. వెరీ నైస్ ఆన్సర్ సార్. సార్ మీ సినిమా ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మనతో షేర్ చేసుకోనండి. అందరికీ నమస్కారం అండి. 2019లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మించాము. బ్యానర్ స్టార్ట్ చేసి దాంతో ఫస్ట్ మూవీ అక్కడ ఉంటాడుతో ప్రారంభమైంది. దిస్ 6th మూవీ. దిస్ ఈజ్ అమరావతికి ఆహ్వానం. అమరావతి అనేది దేవతల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ రోజున అమరావతి గురించి చాలా ప్రపంచ దేశాల్లో కూడా చాలా పేరు ఉంది అమరావతి అంటే. అలాంటి సినిమాకి దయ్యాలతో వెళ్తున్నాం మేము, దయ్యాలను తీసుకొని ఆహ్వానిస్తున్నాం దయ్యాలను అమరావతికి. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందనేది బాగా నమ్మకం ఉంది. ఈ సినిమాలో పనిచేసినటువంటి హీరో గారికి, మా పార్ట్నర్, అట్లాగే హీరోయిన్లందరికీ, మిగతా ఆర్టిస్టులకి, డైరెక్టర్ జీవికే గారికి. జీవికే రండి. ఈయన సినిమా చాలా బాగా తీశారు, అద్భుతంగా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. ఆ ట్రైలర్ చూసే మీకు చెక్ వచ్చింది. మరలా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇలాంటి చెక్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మరలా మాతో కూడా సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవికే గారు ప్లీజ్ స్టే ఆన్ ది స్టేజ్. సో మీ మైక్. సో ఇప్పుడు మీరు అమరావతికి ఆహ్వానం ఈ సినిమా డైరెక్ట్ చేసిన టైం మీ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా డీటెయిల్గా చెప్పాలి. ప్రతి ఒక్కరితో, యాక్ట్రెసెస్తో ఎట్లా ఉండే, యాక్టర్స్తో ఎట్లా ఉండే, ఎవరైనా మిమ్మల్ని సతాయించారా, అందరూ కోఆపరేట్ చేశారా, ఎవరైనా లేట్గా వచ్చారా, ఎవరైనా చాలా ప్రాబ్లం చేశారా? ఫస్ట్ అన్నీ గాసిప్స్ చెప్పాలి, తర్వాత నార్మల్ అన్నీ చెప్పాలి మీరు మాకు. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు టెల్ దట్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరున్నారు, దే ఆర్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ జీవికే. తను నాకు 10 years నుంచి ఫ్రెండ్. బాబీ గారని పిలుస్తాము, వెంకట్ కృష్ణ గారని పిలుస్తాము. వెరీ వెరీ డైనామిక్ పర్సన్, వెరీ గుడ్ రైటర్ అండ్ వెరీ నాలెడ్జబుల్ రైటర్ అనమాట. అండ్ ఈ ప్రోమో చూసేసరికి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా మీకు ఒక చాలా పెద్ద బ్రేక్, మీరు ఎట్లా అనుకున్నారో దట్ అంతా మీరు అచీవ్ చేయాలి తెలుగు ఇండస్ట్రీలో. ఈ ఒక మూవీతో ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. బికాజ్ ఈ పర్టిక్యులర్ ప్రోమోలో మా అందరికి ఒక వైబ్ వచ్చింది, ఒక షాకింగ్, ఒక చాలా బాగుంది ట్రైలర్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర చాలా మంచిగా మీరు యాక్ట్ చేయించారు. అండ్ మీకు ఈ సినిమా నుంచి చాలా మంచిది అవుతుంది ఇప్పటి నుంచి. అండ్ ఒక పెద్ద డైరెక్టర్గా మీరు తెలుగు ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో మీరు ఎంత హార్డ్ వర్కింగ్ అనేసి నాకు తెలుసు. తను ఎంత హార్డ్ వర్కింగ్ అంటే తనకి మ్యారేజ్లో ఇంట్రెస్ట్ ఉండదు, తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. హీఈస్ మ్యారీడ్ టు సినిమా, హీఈస్ కంప్లీట్లీ మ్యారీడ్ టు సినిమా. ఒక్క సినిమా ఫినిష్ కాలేదు, ఇంకా నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాను సంజన నీ ఫోన్ వస్తుంది నాకు. లాస్ట్ టైం ఈ సినిమా అయ్యేసరికి ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ బేబీ, అందుకే నా రోల్ పోయింది. సో దిస్ ఇస్ ద ట్రూత్.
రైట్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్యాడ్ బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ ఫిల్మ్లో చేద్దాం కానీ ఒక్క సినిమా ఫినిష్ కూడా కాలేదు లాస్ట్ స్కెడ్యూల్లో ఉంటారు నెక్స్ట్ మూవీ ఏం చేయాలనేసి థాట్ ప్రాసెస్లో ఉంటారు హీఈస్ లిటరలీ సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ ద ప్యాషన్ ఆఫ్ ఫిల్మ్స్ ఇట్లాంటి డైరెక్టర్ నిజంగా ఐ ఫ్యాన్ హిమ్ అలాట్ అండ్ మీరు నిజంగా ఈ సినిమాతో యూఆర్ గోయింగ్ టు అచీవ్ గ్రేట్ హైట్స్ అని నేను మీకోసం కోరుకుంటాను ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పెద్ద మనసున్న వాళ్ళు, పెద్ద స్థాయిన వాళ్ళు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా పెద్దవారు పూజ్యులు అయిన పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న మురళీమోహన్ గారు వచ్చారు. మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ప్రీవియస్గా టీజర్ కూడా ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేశాం. నిజంగా చెప్పాలంటే ఆయన లెజెండరీ యాక్టర్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, పారిశ్రామికవేత్తగా సోషల్ అవేర్నెస్తో ఎన్నో అచీవ్మెంట్ చేసిన పెద్ద ఆయన. కానీ చాలా ఓపిక్గా మేము పిలవగానే, మా ప్రొడ్యూసర్ పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు ఒక మంచి విషెస్ ఇచ్చి వెళ్ళారు. కొంచెం సమయం పరంగానే కొంచెం ముందుకు వెళ్ళవలసి వచ్చింది. మురళీమోహన్ గారికి ముందుగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. అండ్ ఇక్కడికి వచ్చిన మా హీరో అశ్విన్ బాబు గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను బిజీ షెడ్యూల్ కూడా పిలవగానే, హరీష్ పిలవగానే వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రఘుబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఎన్నో సినిమాలు మీ కామెడీ చూసి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. మీతో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సురేఖవాణి గారు, మా సనా గారు, మా ప్రియ గారు, అంటే వాళ్ళతో చూస్తుంటే ఏదో ఇక్కడ ఒక పెళ్ళికి వచ్చినట్టు, ఏదో ఒక పేరెంట్ అని మేము కూడా వచ్చామా అన్నట్టుంది. నిజంగా ఎక్కడ ఇది సినిమా ఫంక్షన్లా లేదు. ఇందాక చెప్పారు ఇది ఒక సక్సెస్ మీట్ అన్నట్టు. డెఫినెట్గా అండి, మళ్ళీ మనమే కలవాలి, మళ్ళీ మీరు నాకు పొగడాలి, అది మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ. నిజంగా మీ మంచి మనసుతో సుప్రియని మీరు తీసుకునే కేరింగ్ ఎలా ఉందో ఈ సినిమాని కూడా మీరు సుప్రియలాగే చూసుకున్నారు. దానికి నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, మా ప్రభు గారు ప్రతి విషయంలో మాకు వెన్నంటే ఉంటారు. మా నిర్మాతకు ఆయన ఒక పెద్దన్న మాదిరిగా, నిజంగా చెప్పాలి రాజశేఖర్ గారి కేవీపీ గారిలాగా మా శివగారికి ప్రతి విషయంలో ఆయన వెన్నట్టు ఉండి ఎంకరేజ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా పెద్దవాళ్ళందరూ, నేను ఎవరు మర్చిపోయినా దయచేసి తప్పుగా అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడాను. ఇక ఈ సినిమాకి వచ్చి యాక్ట్ చేసిన మా క్యాస్టింగ్ అండ్ క్రూ, ముఖ్యంగా మా ఎస్తర్ గారు అండ్ ధన్య బాలకృష్ణ గారు అండ్ మా సుప్రీత గారు అండ్ మా సురేష్ భయ్య, ఇలా ప్రతి ఒక్కరి గురించి నేను చాలా చెప్పాలి. ముఖ్యంగా మా శంకర్ గారి గురించి, ఇలా మా హరీష్ గారి గురించి, ఒకరి గురించి చాలా చెప్పాలి. బట్ లేకుండా బోర్ లేకుండా కొంచెం క్రిస్పీగానే చెప్తాను. సహజంగా ఒక సినిమాని ఒక థాట్ ఏదో వస్తుంది, ఏదో రాస్తాము, చెప్తాము, దాన్ని పేపర్ పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది, స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఒకలా ఉంటుంది, ప్రెజెంటేషన్కి వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. ఇన్ని పరిధిలో మార్పుల్ని అర్థం చేసుకొని దాన్ని ఎంటైర్ టీంతో కన్విన్స్ చేసుకొని ముందు తీసుకెళ్ళే ప్రాసెస్లో ఎన్నో హర్డల్స్ వస్తాయి ప్రతి డైరెక్టర్కి కూడా. కానీ దానికి ముఖ్యంగా అలాంటి ఒక డైరెక్టర్ జర్నీలో కీలకం మూల విరాట్ అయిన వ్యక్తి నిర్మాత. అలా మాకు మా కంపెనీ యొక్క మెయిన్ మూల విరాట్లైన ఆర్ వెంకటేశ్వర గారు, గణ శ్రీనివాస్ గారు, ఆయన వినాలే, గణ శ్రీనివాస్ గారు కోసం చెప్తున్నా సార్, అది మళ్ళీ చెప్తారు. సో అలా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన అనేక మంది నిర్మాతలకి రకరకాల యావిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి పబ్లిసిటీ ఇప్పించి, కొంతమందికి ఏదో ఒక ఇంట్రెస్ట్తో వస్తారు. కానీ సినిమాని సినిమాగా చూస్తూ ప్యాషన్గా అంత ప్రొఫెషనల్గా చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అలా నిజంగా నేను చెప్పాలంటే మీరు ఒకే ఒక రోజు షూటింగ్కి వచ్చారు, ఐ గెస్ ఓన్లీ 1 డే అనుకుంటాను. అది కూడా అందులో మీ చిన్న క్యారెక్టర్ ఉంది, ఏదో పోలీస్ ఆఫీసర్ రోల్ అని వచ్చారు, అలా వచ్చే తప్ప యా ఏ రోజు షూటింగ్ రాలేదు, ఏ రోజు ఇప్పటి వరకు ఏ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏ విషయాన్ని మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ యొక్క ఇంటర్ఫరెన్స్ కానీ ఇవ్వకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత కంఫర్ట్ ఇచ్చారు. అలా ఇవ్వబట్టే మేము ఇంత బెటర్ పెర్ఫార్మెన్స్ చేసామని ఈరోజు ట్రైలర్ చూసిన పెద్దలందరూ కానీ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కానీ చెప్తున్నారంటే దానికి కారణం మీరు ఇచ్చే కంఫర్ట్, మీరు ఇచ్చే లిబర్టీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా అర్థం చేసుకొని ఫిల్మ్ మేకరే ప్రొడ్యూస్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ కల్చర్, ఈ కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది. అలా ప్రతి నిర్మాతలు కూడా ఒక ఫిల్మ్ మేకర్ ఉండాలనుకుంటాను నేను. అలాంటి మంచి బెస్ట్ ఫిల్మ్ మేకర్సే మా వెంకటేశ్వర గారు, మా శంకర్ గారు. ఇక్కడ నేను శంకర్ గారి కోసం చెప్తున్నప్పుడు ఆయన ఈ కంపెనీలో 1 ఆఫ్ ది పార్ట్నర్స్ అయినప్పటికీ
ఆయన ఏ రోజు ప్రొడక్షన్ హౌస్ కోసం కానీ ప్రొడక్షన్ కంపెనీ యొక్క ఫంక్షనింగ్ కోసం కానీ ఆయన ఏ రోజు ఇన్వాల్వ్ కాకుండా కేవలం యాక్టర్గానే బిహేవ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం కథ ఒక్కసారి మేము అనుకున్నాం, జస్ట్ మీరు ఎప్పుడు యూఎస్ వెళ్తున్న ముందులో అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ కథ కోసం కానీ ఆ డ్రైవ్ ఎలా నడుస్తుంది సినిమా కోసం కానీ ఏ రోజు మళ్ళీ ఎక్కడ ఇంటర్ఫీర్ కావాలా, అంత కంఫర్ట్ ఇచ్చారు. అలా ఇవ్వబట్టే మేము కూడా ఆయన క్యారెక్టరేషన్ ఏ ప్లాన్ చేసుకొని వచ్చామో అదే ఆయన చిన్నపిల్లోడు బుక్ చదువుతున్నట్టుగా ప్రతిరోజు స్క్రిప్ట్ ఫాలో చేస్తూ డైరెక్టర్ ఏం చెప్తున్నారో ఏ విజన్ కావాలో ఆ అవుట్పుట్ ఇవ్వడానికి ఆయన ఎఫర్ట్ పెట్టారు తప్ప ఇంకే రకమైన ఇంటర్ఫీరెన్స్ ఇవ్వకుండా చూశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక మంచి కంపెనీ ఉంటేనే మంచి టెక్నీషియన్స్ బయటకు వస్తారు, మంచి యాక్టర్స్ కావచ్చు ఆర్టిస్టులు కానీ బయటకు వస్తారు. అలా రావాలంటే దానికి ఫస్ట్ ఆక్సిజన్ ఎవరు అంటే డబ్బు పెట్టే నిర్మాత బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటేనే ఇండస్ట్రీని బేస్ చేసుకున్న టెక్నీషియన్స్, మీడియా పీపుల్, ఆర్టిస్టులు కానీ డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉంటున్న అనేక క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళందరూ బాగుండాలంటే ఫస్ట్ కావాల్సింది నిర్మాత హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండాలంటే అంత మంచి మనసున్న నిర్మాత మాకు దొరకడం నిజంగా అది ప్యూర్లీ గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ శంకరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక నా ఆర్టిస్టుల కోసం చెప్పుకోవడం నాకు కనీస బాధ్యత. నా టెక్నికల్ క్రూ కోసం కూడా నేను చెప్పుకొని తీరాలి. అది కొంచెం ఎవరికైనా బోర్ అనిపించిన దయచేసి బోర్ ఫీల్ అవద్దే. ఓకే. ముఖ్యంగా నాకు ఇస్త్రీ గారి ఫస్ట్ క్యారెక్టర్ కోసం సినాప్సిస్ పంపిస్తే ఆమెకేం అర్థం కాలేదు. దెయ్యం సినిమా అనగానే అందరూ కామన్గా ఉండేది దెయ్యానికి ఒక పెయింట్ వేస్తాం, డార్క్లో ఉంటాం, హెయిర్ అంతా లూజ్గా వదిలేస్తాం, ఆమె భయపడుతుంటుంది, మేమందరం భయపడుతుంటాం, పారిపోతుంటాం. ఇదే ట్రెండ్లో వెళ్తాయి దెయ్యం సినిమాలు, వద్దులే జీవి గారు అని నేను చెప్పాను. కానీ ఒకసారి ఆమె షూట్లో కలిసినప్పుడు డీటెయిల్గా నేను స్క్రిప్ట్ అంతా నేరేట్ చేసి ఇలా ఉంటుంది మన గ్రాఫ్, ఇది మన సినిమా యొక్క రూట్ మ్యాప్ అని చెప్పిన తర్వాత ఆ రోజు విన్న ఆమె ఈ రోజు వరకు కూడా సినిమా ఆమె చూడలేదు, కానీ సినిమా మొత్తం ఆమె తెలుసు, అంతగా ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ డెడికేషన్ కానీ మీ యొక్క ఆ టైం సెన్స్, ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లైన్, థ్యాంక్ యూ సో మచ్. మీ మేకప్ కోసం మీరు ఏదైతే మేము గ్రాఫ్ డిజైన్ చేశామో అది మా ఏడీలు కానీ ఎక్కడైనా మిస్ అయినా మీరు ఫాలో చేశారు. కంటిన్యూటీ కానీ ఆ లుక్ విషయంలో కానీ మీరు కేర్ తీసుకొని అంత సిన్సియర్ ఫాలో చేశారు. అలా చేయబట్టే మీ లుక్ అంత బెటర్గా వచ్చింది మేము నమ్ముతున్నాం. అందులో ప్రథమ క్రెడిట్ మీదే. సో అంటే మేకప్ డిపార్ట్మెంట్ చేసింది, బట్ మీరే ఎక్కువ. థ్యాంక్ యూ ఇస్త్రీ గారు. అలాగే ధన్య గారు ఇస్త్రీ గారు ఇద్దరు కూడా తెలుగు స్పీకర్స్ కారు, కానీ తెలుగు భాష నేర్చుకోవటం, ఆ భాష మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం అండ్ గ్రిప్ తీసుకోవడం అంత ఈజీ థింగ్ కాదు. డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. అంటే ఎంత ప్యాషన్ ఉంటే తెలుగుని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ భాష యొక్క అర్థాన్ని, పదజాలాన్ని, భావజాలాన్ని అర్థం చేసుకొని అంతగా ఫాలో అయ్యారంటే నిజంగా బోత్ పీపుల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధన్య గారు ఇప్పుడు నేను ఒక రోజు ఫోన్ చేసి చెప్పాను, ఈ రోజు వరకు ఆమె మొబైల్ సెట్లో తీసుకురాలా. అది నిజంగా ఎలా పాసిబుల్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆక్సిజన్ ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అవసరం. ఇప్పుడు కూడా ఈ సెట్లో చాలామంది మొబైల్స్ వాడుతూ ఉంటారు, అంటే పర్పస్ అలా వచ్చింది. కానీ మీరు ఎక్కడ మొబైల్ తీసుకురాలేదు. ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని రోజులు కూడా మొబైల్ని అవాయిడ్ చేసి ఫోకస్డ్గా మీ సినిమా ఏం చెప్తుందో, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నారో దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టారు. నిజంగా మీ ఎఫర్ట్కి, మీ డెడికేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి క్యాస్టింగ్ సపోర్ట్ ఉంటేనే, ఇందాక రఘుబాబు అన్నగారు చెప్పారు బాగా చేశారు జీవి గారు అని. అంటే అది నేను చెయ్యాలి అంటే నేను ఏదైతే ఆబ్జెక్ట్ అనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ నుంచి కూడా నాకు అంతే సపోర్ట్, అంతే ఎంకరేజ్మెంట్ రావాలి. సో అలా ఇచ్చినందుకే నేను ఆ మాత్రం లీడ్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుప్రీత గారి గురించి చెప్పాలంటే నేను అనుకున్నాను, ఒక యాక్ట్రెస్ డాటర్ కదా, ఇండస్ట్రీ నుంచి ఆమె స్క్రిప్ట్లో పుట్టి కెమెరాలతో పెరిగి సౌండ్తో అలిగి ఇలా రకరకాలుగా వేరే విహారం చేస్తుంటారు కదా, కొంచెం ఏమైనా డిస్ట్రాంగ్గా ఉండడం, యాటిట్యూడ్ చూపించడం, కొంచెం యూగేష్గా ఉండడం ఉంటుందేమో అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను బహుశా నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టలేదు, కానీ తన ఇంట్లో ఎలా ఉంటుందో ఈ స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది తనకి. ఆ విషయం తనే చెప్పింది. తను ఎలా అలుగుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అనేది, ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉందో తను అలాగే బిహేవ్ చేసింది. అంటే ఆ క్యారెక్టరేషన్ అంతగా పట్టుకొని ఓన్ చేసుకోబట్టే, అంతగా ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ చేయబట్టే ఎక్కడ మాకు క్యారెక్టరే కనిపించింది, కానీ సుప్రీత ఎక్కడ కనిపించలేదు. బ్యూటిఫుల్గా చేశాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నేను సుప్రీత గారి కోసం చెప్తున్నప్పుడు సురేఖ వాణి గారి కోసం చెప్పాలి. ఆమె ఒకసారి సెట్కి వచ్చారు అంతే. నాకు ఒకసారి కాల్ చేశారు. కాల్ చేసుకొని ఏం చెప్పారంటే, కామన్గా ప్యాంపర్ చేయమని, మా బేబీ ఎలా ఉంటుంది, మా బేబీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎక్కడ షో ఆఫ్ చేయాల. ఆమె కొంచెం బద్ధకం ఉన్నా మీరు కాస్త స్ట్రిక్ట్గా ఉండండి,
మీరు ఏ విషయాలు ఫీల్ అవ్వద్దు, క్లారిటీ మీరు ఏమనుకున్నారో చెప్పండి అని చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ ప్రొఫెషనాలిటీకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలా మీరు ప్రొఫెషనల్గా మీరు ఆ అమ్మాయిని అంతగా పెంచబట్టే, అంత కేర్ తీసుకోబట్టే తను కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంది. అలా ఉండబట్టే మేము అంత అవుట్పుట్ రావడానికి తను అంత మెయిన్ క్యారెక్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా శంకర్ గారు, ఇక్కడ ఒక 4-5 క్యారెక్టర్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ బిహేవియర్స్ రాస్తున్నప్పుడు నేను ఫస్ట్ శంకర్ గారికి ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఆ గ్రాఫ్ అంతా ఆయన అందుకొని ఈరోజు వరకు కూడా ఆయన అదే క్యారెక్టర్లో ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుందో, ఏం మూడ్ ఉందో అదే మూడ్లో మెయింటైన్ చేశారు. నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం. ఒక సీన్లో గుర్తుండొచ్చు ధన్య గారు, మీరు మనం ఏదో క్లైమాక్స్ చేస్తున్నాం మీ కాంబినేషన్లో, అది ఏడుస్తూ ఆయన చెప్పాలి. ఆ రోజు పొద్దున్న నుంచి ఆయన డల్గా ఉన్నారు. నాకు మా జేపీ గారికి అందరికీ టెన్షన్, అంటే బహుశా ఏమైనా సెటిల్ అయిన డిస్టర్బెన్స్ జరిగిందా, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, చాలా డల్గా ఏడుపు మొక్కుతుంటే ఎప్పుడు నవ్వుతుండే వ్యక్తి, తర్వాత బాగా సెటల్ వేస్తారు, బాగా కిండల్ చేస్తారు, చెడుగుడు ఆడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి అంత డల్గా ఎందుకున్నారంటే ఆయన చెప్పారు సాయంత్రం ఏడవాలి జీవి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉన్నానని. అప్పుడు నేను చెప్పాను సార్ సాయంత్రం ఏడిపోయామో కానీ ఇప్పుడు నుంచి మేము ఏడుస్తున్నాం సార్, ఎందుకు ఉన్నారు అలా, ఏం జరిగిందని. అంటే నాకు అప్పుడు అనిపించింది అంత డెడికేషన్ ఉంటుందా, ఇంత సీరియస్నెస్ ఉంటుందా, అంటే మీరు అంత లవ్ చేయబట్టి ఆ క్యారెక్టర్ని, ఆ ఈశ్వర్ అనే క్యారెక్టర్నే పట్టుకొని ఫాలో అయ్యారు తప్ప ఎక్కడ శంకర్ బయట రాలేదు, ప్రొడ్యూసర్ బయట రాలేదు, డబ్బు బయట రాలేదు. అదే సో అలా మీరు ఆ సీరియస్నెస్ తీసుకోవడం, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకోవడం అనేది నిజంగా అది మీకు డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హరీష్ భాయ్, హరీష్ కూడా చాలా చెప్పొచ్చు, అన్నీ చెప్తే ల్యాగ్ అవుతుంది కనుక ఒకటే చెప్తాను. అంటే మిగతావన్నీ మేము పర్సనల్గా మాట్లాడుకుంటాం కనుక. హరీష్, నేను మధ్యప్రదేశ్లో షూట్ జరుగుతుంది, చాలా మండు టెండలు అక్కడ బాగా పేలిపోతుంది ఎండలు. ఆ టైంలో నాకు కారు ఒక యాక్సిడెంట్ జరగాలి, ఢీ కొట్టాలి కారు, అలాంటి ఒక షార్ట్ ప్లాన్ చేశా. ఆ టైంలో సడన్గా ప్లాన్ చేశాను, వేరే కారు దొరకలేదు, తన కారుని వాడాం. కొంచెం కాస్ట్లీ కారు, పాపం తనే డ్రైవ్ చేస్తున్నాడు, మండు టెండలు. అలాంటి టైంలో ఒక 2-3 టేకులు తీసా, కానీ ఎక్కడో చిన్న గ్యాప్ దొరుకుతుంది. అప్పటికి 100 స్పీడ్లో వెళ్తున్నాం, 2 కార్లు కూడా 100 స్పీడ్లో వచ్చి ఒక ఢీ కొట్టాలి అనుకున్నప్పుడు ఆ డాష్ కొట్టాలి, నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకట్లా. అప్పుడు మళ్ళీ ఒక లాస్ట్ షాట్కి 100 దాటేసే హరీష్ అని చెప్పా, నీకు ఓకేనా భయ్యా అన్నాడు. కారు నీది భయ్యా అని చెప్పా. కారు నాదైనా షార్ట్ నీకు కోసం అన్నాడు. ఓకేనా, వెళ్ళి కుమ్మేశాడు. కొత్త ఆ షాట్ నేను ఓకే చేశాను, ఆ తర్వాత వేరే విషయం. బట్ అంత డెడికేషన్, అంటే కారు పోతుందా లేకపోతే తనకేమైనా యాక్సిడెంట్ అయితే అవుతుందా అని ఏమీ ఆలోచించకుండా ఆ షాట్ బెటర్గా వచ్చిందని అడిగాడు. థ్యాంక్ యూ భయ్యా. నిజంగా అంటే అంత డెడికేషన్ ఉండాలా ఒక క్యారెక్టర్ కోసం. కారు డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే నీకేమైనా అవ్వచ్చు, ఏదైనా పట్టించుకోకుండా ఏం చేయాలనుకున్నావో చేస్తా చూడు, సూపర్. నిజంగా ఒక స్ట్రెంత్ ఉన్న హీరోగా, ఒక స్ట్రాంగ్ హీరోని చూడాలనుకుంటున్నాను. అప్పుడు డేట్లు ఇస్తే మళ్ళీ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సురేష్ భాయ్, ఇందులో ఎన్నో క్యారెక్టర్లను కామెడీ చేసి కుమ్మేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాం కామెడీ తిరగదేస్తాడని తెలుసు. సో కామెడీ కాకుండా ఏదైనా మంచి ఎమోషన్ వర్కౌట్ అవుద్దా అని ఆలోచించి ఒక అమిరాజన్ క్యారెక్టర్ రాసాం. అందులో అనేకమైన ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, టిపికల్ కామెడీ ఉంటుంది, అందులో ఒక పెయిన్ దాచుకొని తను క్యారీ చేయాలి. చెప్తే ఫస్ట్ ఒక్కసారి ఒక నేరేషన్ కూర్చున్నావు, జస్ట్ 10 నిమిషాలు అనుకుంటాను నాకు తెలిసి, ఒక 10 నిమిషాలు అంతే అయిపోయింది. ఆ తర్వాత నుంచి తను జీవిస్తూనే ఉన్నాడు. లాస్ట్లో షార్ట్ వచ్చింది, అందరికీ సెండ్ ఆఫ్ చేస్తూ ఒక జస్ట్ క్యాజువల్గా ఇలా చేయాలి చెప్తే అలా చెప్తూ వచ్చాడు. ఎప్పుడు నేను చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన చేతి వేలుకు కూడా డ్యాన్స్ చేస్తాయి, అంటే ఆ వేలులో కూడా ఏదో ఒక పవర్ ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ నీ వేలులో చూసాను భయ్యా, నిజం భయ్యా, పొగట్టేం కాదు. అంటే అంత బాగా యాక్ట్ చేసామంటే అమ్మిరాజ్ ఇక్కడ నుంచి వేల దాకా వచ్చాడు భయ్యా. సూపర్, నిజంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సురేష్ భాయ్. అలాగే మా నాగేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా నిజంగా పెద్ద ఆయన, ఎండల్లో కూడా ఏదో ఒక డెడ్ బాడీ క్యారెక్టర్ చేయాలంటే నిజంగా ఎవరు చెప్పండి, డెడ్ బాడీ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ చేయాలంటే చేయరు, కానీ దాన్ని కూడా నిజంగా మీరు జీవించారంటే సూపర్ సార్. ఆ ఫోటో ఉంచుకోండి సార్, ఎప్పుడైనా మళ్ళీ సందర్భం అవసరం తీరవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక మా టెక్నికల్ కోసం చెప్పుకోవాలంటే మా ఫైట్ మాస్టర్, ఇక్కడ మేము 4 సాంగ్లు అనుకున్నాం, మాస్టర్ పిలిచి 4 సాంగ్లు ఉన్నాయని చెప్పాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ మీట్లో 3 సాంగ్లు అన్నా, ఇంకో మీట్లో 2 సాంగ్లు అన్నా, లాస్ట్లో షూటింగ్ దగ్గర వచ్చినప్పుడు ఒకే ఒక సాంగ్ అని చెప్పా. పైన డిసప్పాయింట్ అవ్వాలా, 4 సాంగ్లకి అదే ఎనర్జీ ఇచ్చాడు, 3కి అది ఇచ్చాడు, 2కి ఇచ్చాడు, 1కి అది ఇచ్చాడు. జస్ట్ సాంగ్లో కథ ప్రకారం వేరే డ్యాన్సర్స్ ఉండకూడదు, ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్సే ఉండాలి. కానీ ఆ క్యారెక్టర్స్తో కూడా తక్కువ టైంలో
అంత కలర్ఫుల్గా గ్రేస్ఫుల్గా తీసామంటే థ్యాంక్ యూ రాజకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అంజీ మాస్టర్, ఆయనతో నేను గతంలో ఒక 2 సినిమాలు పనిచేశా. చాలా ఎనర్జీ. ఒక సందర్భంగా చెప్పాలంటే మైక్లన్నీ కూడా వణికించేస్తుంటారు అంజీ మాస్టర్. వచ్చాడంటే స్పీకర్లు అవసరంలా, మైకులు కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే. చెవుడు ఆడేస్తాడు. అంతేకాకుండా ఓన్లీ ఫైట్స్ అని కాకుండా తను కంపోజ్ చేసుకుంటాడు సీన్ని, ఎలా డ్రైవ్ ఉంటే బాగుంటుంది అని. నిజంగా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, సూపర్. ప్రతిసారి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందులో ఇస్తర్ గారి చెల్లిగా రక్ష అని ఒక అమ్మాయికి యాడ్ చేసింది. నిజంగా ఒక చోట నుంచి పైనుంచి ఒక 2 ఫ్లోర్లు దూకేయాలి. ఎక్కడ రోప్స్ కానీ ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ సేఫ్టీ చూసుకోకపోయినా జెన్యున్గా తను అంతగా ఎఫర్ట్ పెట్టి, ఒక సందర్భంలో చెప్పాలంటే సరైన ప్రాపర్ సేఫ్టీ లేకపోతే తను చేశానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మన సినిమాలో ప్రతి క్యారెక్టర్ అవసరం, ప్రతి టెక్నీషియన్ అవసరం. అందులో కీలకమైన టెక్నీషియన్స్ మా జేపీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు, అలాగే ఎడిటర్ సాయి తల్లూరి గారు. సాయి తల్లూరి గారు అంటే హనుమాన్ అనే సినిమా పెద్ద హిట్ అయిన, అంత హిట్ సినిమా చేసి కూడా ఆయన ఏమి సినిమా సైజు నుంచి కానీ సినిమా యొక్క బడ్జెట్ గురించి కానీ నేను ఆలోచించకుండా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత టైం ఇచ్చి బాగా కోఆపరేట్ చేశాడు సాయి తల్లూరి గారికి. థ్యాంక్ యూ. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు, ఆయన కూడా 4 సాంగ్లు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 4 సాంగ్స్ అంటే మంచి మ్యూజిక్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇవ్వచ్చు అని. కానీ ఉన్నది ఒకటే సాంగ్ అంటే ఒక్క సాంగ్ను కూడా 4 సాంగ్లుగా ఫీల్ అయ్యి అంతే ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా జేపీ గారి కోసం చెప్తాంటే సాఫ్ట్వేర్లో ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇక్కడే సాఫ్ట్వేర్ ఫార్మాట్ ఉంటుంది జేపీజీ ఫార్మాట్ అంటాం. అంటే ఏంటంటే అన్నిటికీ అప్లికబుల్, అన్నిటికీ ఓపెన్ ఫైల్. అలాగే ఆయన ఒక్క డైఓపే కాదు, అన్నిటికీ ఆయన అప్లికబుల్గా ఉంటాడు, అన్నింటిలో కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. నిజంగా థ్యాంక్ యూ జేపీజీ. నేను ఎప్పుడు జేపీజీ ముద్దుగా పిలుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఇచ్చే కోఆపరేషన్ కేవలం డిఓపి డైరెక్టర్ కాకుండా మా ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ స్నేహానికి విలువిస్తూ, ఆ ర్యాపో డెవలప్ చేస్తూ అంతే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా నేను చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, బట్ మీ టైంని, మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేయను. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ విష్ చేసినందుకు, బ్లెస్ చేసినందుకు, ఈ ట్రైలర్ అందరికీ నచ్చిందని చెప్పారు. నిజంగా చెప్పారు, నమ్ముతున్నాను. నేను నన్ను హైలో వచ్చకుండా జెన్యున్గా చెప్పాను, నమ్ముతున్నాను. మా సురేఖవానికి అంతకుముందు ఒక సందర్భంలో మ్యామ్ చూపించాను, అప్పుడే చెప్పారు ఇది కుమ్మేస్తా జీవి గారు, మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చని. ఇలా అందరూ కూడా మాకు విషెస్ ఇచ్చారు. నిజంగా దానికి థ్యాంక్ యూ చెప్తూ అందరికీ మరోసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ, మా టీం అనిల్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు ఇక్కడ ఉన్నారా లేదు, ఎంవి మహేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు మేము వెనకాల ఉన్న వ్యక్తులం. మేము బిహైండ్ స్క్రీన్ ఉంటాయి, రకరకాల టైమింగ్స్, రకరకాల కష్టాలు, రకరకాల జర్నీ, ఇవన్నిట్లో కూడా అమరావతి అనే జర్నీలో వాళ్ళందరూ కూడా జర్నీ చేసి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఇక ముఖ్యంగా నేను ముగించేస్తాను. ముఖ్యంగా ఈ కథ అమరావతికి ఆహ్వానం అనేసరికి చాలామంది కాల్ చేశారు, ఇదేదో పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటుందేమో అని. ఎక్కడ పాలిటిక్స్ లేదు, ఎక్కడ ఏ ప్రాంతం కోసం సమస్య లేదు. ఇది కేవలం ఒక 2.5 hours ఎంగేజ్ చేయడానికి, 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే మేము చేసాం. ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి ఒక బ్యూటిఫుల్ సౌండ్ని, బ్యూటిఫుల్ విజువల్స్ని, బ్యూటిఫుల్ కంటెంట్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఆడియన్కి ఏం కావాలో అది మాత్రమే చేసాం. డెఫినెట్గా అందరూ థియేటర్స్కే రండి, ఎవరి డెసిషన్ ఇన్వాల్వ్ కాకండి. మీరు అందరూ మంచి డెసిషన్ మేకర్స్ ఉంటారు మీలో, కనుక ఏ ప్రివ్యూస్ని నమ్మకుండా మీకు మీరుగా ట్రైలర్ నచ్చి, ప్రోమో నచ్చి, పోస్టర్స్ నచ్చినప్పుడు థియేటర్స్కి వచ్చి సినిమాను చూసి ఒక మంచి కళాకారుల్ని ఎంకరేజ్ చేసేందుకు మీరు అందరూ మంచి మనసుతో వస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఇలా జనం రావాలి అంటే దానికి ముఖ్య పాత్ర మీడియా సపోర్ట్ చేయకుండా, మీడియా ఇన్వాల్వ్ కాకుండా ఏ సినిమా సక్సెస్ కాదు. మీడియా అంటే సినిమా ఇండస్ట్రీలో అది కూడా ఒక క్రాఫ్టే. ఎవరో మీడియోగ్రఫీ వచ్చినప్పుడు జర్నలిస్ట్ అవుతాను, ఫిలిం జర్నలిస్ట్ అవుతాను రారు. వాళ్ళు ఏదో హీరో అవుతామనో, డైరెక్టర్ అవుతామనో, ఏదో ఒక క్రాఫ్ట్లో ఉంటామని వస్తారు. సర్వేల్ ప్రాసెస్లోనో లేకపోతే జర్నీ ప్రాసెస్లో మీడియాలో ఉంటారు. కనుక మీరు వేరు కాదు, అంతా ఒకే క్రాఫ్ట్లో ఉన్నాం. సో మాకంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కనుక మీడియా కూడా మాకు ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి మా కంటెంట్ని జనం దగ్గర రీచ్ అయ్యేటట్టు సపోర్ట్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అశ్విన్ బాబుకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ యాక్చువల్గా సంజయ్ గారి గురించి బాగా చెప్పాలి. ఎందుకంటే సంజయ్ గారితో నేను ప్రీవియస్లీ ఒక మూవీ చేశాను. ఎంత డెడికేటెడ్ యాక్టర్స్ అంటే
ఈరోజు కూడా జస్ట్ నిన్నే అనుకుంటాం, మీకు కాల్ చేసాం, ఏదో ఒక రకంగా మీతో పాటు కంట్రిబ్యూట్ చేయాలి. ఈ సినిమా యొక్క కలర్, సినిమా యొక్క స్మెల్, ఈ సినిమా ఎన్విరాన్మెంట్ నేను షేర్ చేసుకోవాలి, ఆ స్టేజ్ని నేను షేర్ చేసుకోవాలని వచ్చేసారు. నిజంగా ఏ టైంలో చెప్పినా, ఎలా చెప్పినా ఏమీ అడగకుండా ఎస్ ఈ సినిమాలో నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్న రఘుబాబు అన్న థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. నమ్మినందుకు థ్యాంక్ యూ. ఓకే, సో నౌ లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ శివ కంఠంనేని గారు. ఆర్డర్ రండి. శివ గారి గురించి చెప్పాలంటే వీ వర్క్ టుగెదర్ ఇన్ మణిశంకర్, కానీ మచ్ బిఫోర్ దాట్ తను ఆల్రెడీ నంది అవార్డ్ గెలిచారు తెలుగు టెలివిజన్లో. యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా నంది అవార్డ్ గెలిచారు, యాజ్ అన్ యాక్టర్ కూడా నంది అవార్డ్ గెలిచారు. ఈస్ అ వెరీ వెరీ ప్యాషనెట్ యాక్టర్, వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మేమందరూ కూడా లిటరలీ హీస్ అ బిజినెస్ పర్సన్, హీస్ అ బిజినెస్ మ్యాన్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మేము కూడా అంత ఫిట్నెస్ గురించి ఆలోచించము, అన్ని స్టెప్స్ తీసుకున్నాము. ఎవ్రీడే మార్నింగ్ లిటరలీ ఫోన్ చేస్తే యోగాలో ఉంటారు, లేకపోతే జిమ్లో ఉంటారు. టుడే మార్నింగ్ ఆల్సో నేను ల్యాండ్ అయ్యాను, మీరు ల్యాండ్ అయ్యారా అని చెక్ చేస్తున్నారు, అంత కేర్ తీసుకుంటున్నారు. అండ్ ఈజ్ ఆన్ ద వే టు ద జిమ్. తన దగ్గర నుంచి ఎంత డెడికేషన్, డిసిప్లిన్ నేర్చుకుంటే అయినా చాలా చాలా తక్కువ. ప్రతిరోజు కలిసి చెప్పనే. ఓకే, తీసుకురండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మైక్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అందరికీ నమస్కారం. మా అన్నగారు రఘుబాబు గారు, మా తమ్ముడు అశ్విన్, అట్లా మా గురువు గారు, మా మెంటర్ మురళీమోహన్ గారు. మా మెంటర్ ఎందుకంటున్నాం అంటే మేము ఆల్మోస్ట్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి చాలా కాలం నుంచి ఉన్నాము. మా అసోసియేషన్లో ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను సెక్రటరీగా చేశాను. సో ఎనీ ఈవెంట్, ఎనీ ఫంక్షన్ ఆయన మాకు కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు ఆయన అంతసేపు చెప్పినాక మనం ఏం చెప్తాం, ఇంకా అన్నీ చెప్పేశాడు. సో పర్టికులర్గా నేనేమో అసోసియేషన్ ఆర్టిస్టుల కోసం మాట్లాడతాను. అయితే నేను అసోసియేట్ విత్ ధన్యా బాలకృష్ణ, సుప్రీత, ఎస్తర్. ధన్యా బాలకృష్ణ, సుప్రీత అది మాది ఒక ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ మ్యాన్ హియర్. సో మా టెంగర పిల్ల చేసే టెంగర పనుల వల్ల మేము గెట్ ఇన్ టు ట్రబుల్. దట్ ఈస్ ది బేసికల్ లైన్ అనమాట. సో ఈ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఐ టర్న్ వైలెంట్. బేసికల్లీ ఐఎమ్ నాట్ వైలెంట్. సుత్తి పెట్టి కొట్టాల్సినంత అవసరం లేదు, కేవలం ఫ్యామిలీని రక్షించడం కోసం ఈ సినిమాలో వెంకటేష్ గారు డైలాగ్ చెప్తారు, నా జోలికి వస్తే వదిలేస్తా, ఫ్యామిలీ జోలికి వేస్తే నరికేస్తా. ఆ టైప్లో చేశాం. సో మా జెమినీ సురేష్ ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనకి చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరు. దట్ వే ఆయనకి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. తర్వాత ఆమె అన్ని ఎస్తర్ నోరా వెయిటింగ్ అని అట్లా గొడ్ల గూప గుళ్ళు వేసుకుని ఆ కళ్ళు, దట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ లాగా ఉంటుంది. ఆ కళ్ళు ముచ్చి అసలు నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మ, ఆ టైపులో వీళ్ళందరూ ఎంత ధన్యా బాలకృష్ణ, సుప్రీత ముగ్గురు కూడా కళ్ళతోటే ఈ సినిమాని నడిపించారు. యాక్చువల్గా యాక్టర్ హ్యాస్ టు యాక్ట్ విత్ ఐస్ అంటారు కదా, ఆ ఐస్ రమ్యకృష్ణ గారు ఒక్కోసారి 2 minutes డైలాగ్ చెప్పినా కూడా రెప్ప కొట్టకుండా చేస్తాయి, అప్పుడే సీరియస్ డైలాగ్ పండుద్ది. అట్లాగే వేస్తారు. ఆమె ఒక మెట్లు దిగుకుంటూ వస్తుంది, ఈయనేమో ఫ్యాన్ పెట్టాడు, అట్లా సీరియస్గా కళ్ళు రెప్ప కొట్టకుండా డైలాగ్ చెప్పాలి. చాలా బాగా చెప్పింది, అది చాలా హైలైట్ అవుద్ది కూడా ఈ సినిమాకి. అండ్ ఈ ధన్యా గారు పర్టికులర్గా దెయ్యం క్యారెక్టర్ చాలా బాగా ఆవరించి భయంకరంగా ఒక సీన్లో భర్తని కూడా తెలియకుండా నన్నే కొట్టి చంపేస్తూ ఉంటుంది. అటువంటి సీన్లు కూడా ఉన్నాయి. చాలా బాగా చేసింది. సో ఇన్వాల్వ్మెంట్ చాలా. అట్లాగే సుప్రీత కూడా ఒకసారి అట్లానే అవుతుంది. సో ఈ అమ్మాయిగా బయటికి రావట్లా, ఇంకా అయిపోయింది, కట్ చెప్పాడు ఇంకా కొట్టమాక నన్ను అనే టైపులో అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఏదైనా సినిమా ఒక టైంలో ఇన్ టైంలో అవ్వాలంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటారే, ఆ టైపులో అందరూ కూడా చాలా బాగా చేశారు. మా భద్రం ఒకటి రాలే ఇవాళ. భద్రం ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఈ సినిమాలో అతను మంచి క్యారెక్టర్ చేశాడు. సో మా ఈ డిఓపి
మనకి ప్రేమ కథా చిత్రం. ఈయనకి దెయ్యాలంటే బాగా ఇష్టం, మొదటి నుంచి దెయ్యాల సినిమాలు బాగా చేస్తాడు, అందుకని ఈయన ఎత్తికి పట్టుకున్నాం. సో చాలా బాగా చేశాడు. సో చాలా ఈ వాజ్ రన్నింగ్ అన్నట్టు అక్కడ ఒక్కోసారి ట్రాలీ వేయటం, ఇంకా క్రేన్ పెట్టడం, ఎక్కువ ఎందుకని ఆ మెట్లు ఎక్కి అక్కడెక్కి ఇక్కడెక్కి పాపం నువ్వు ఎక్కడ పడిపోతాడని నాకు భయం వేస్తుండేది. బాగా చేశాడండి ఆయన, చాలా అంటే కమిటెడ్గా ఇన్ టైం చేశాడు. ఇంకా మాకు సాయిబాబా ఇప్పుడు ఎడిటరు, ఆయన హనుమాన్ సినిమాకి చేసిన ఆయన, చాలా ఆయనే విఎఫ్ఎక్స్ కూడా బాధ్యత తీసుకుని చేశారు. అట్లాగే మా మ్యూజిషియన్ పద్మనాభ భరద్వాజ. జనరల్గా నేనేంటంటే కొంచెం ఇంతకుముందు మణిశర్మ గారితో చేయించాను, కొంచెం సీనియర్ దగ్గరికి వెళ్దామంటే కాదని మనవాడు ఆయన పికప్ చేశాడు. దట్ గాయ్ అంటే ఒక 8 years యూకేలో ఉండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీద మాస్టరీ చేశాడు. అతనికి పర్ఫెక్ట్గా ఈ సినిమాతో మేము మంచి ఛాన్స్ ఇచ్చాం అనుకుంటున్నాను. ఈ విల్ డెఫినెట్లీ సాంగ్ ఒకటే